ఈరోజు జ్ఞానం తెలుసుకోవడానికి ముందర మన యొక్క గురూజీ గారిని డాక్టర్ బ్రహ్మశ్రీ పితామ పత్రిజీ గారిని మళ్ళా మహావతార్ టీవీ నిర్వాహకుల్ని జూమ్ సెషన్లో పార్టిసిపేట్ చేస్తున్న అందరికీ మనపూర్వక నమస్కారాలు తెలుసుకుంటూ మనం ఆరంభిద్దాము. మన మన యొక్క పత్రిజీ గారు చెప్పిన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ యొక్క క్రమం ప్రకారం మనం ఈ అష్టాంగ మార్గాన్ని నేర్చుకుంటున్నాం. పతంజలి చెప్పిన యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఆ క్రమాన్ని కొంచెం మార్చి ఈ కాలానికి తగ్గట్టు అంటే యమ నియమాలు మన వల్ల మన యొక్క కట్టుబాట్లు లేవు. అలా లేనందువల్లే మనం ధ్యానం చేయాలి. అందువల్ల ఆ క్రమాన్ని మార్చి మనం ప్రాణాయామం నుంచి ఆసనం నుంచి ఆరంభిస్తున్నాం. ఆసనం ప్రాణాయామం ప్రత్యాహారం ధారణ ధ్యానం సమాధి యమ నియమాలు లాస్ట్లో పెట్టాం. సో ఆ క్రమంలో మనం ఈ మార్గంలో ప్రయాణిస్తున్నాం. సో మొట్టమొదటి మజిలీ మనం చేరుకున్నాం. ఏమిటి అంటే ఆసనం, శిరస్సుక ఆసనం. దాని గురించి బాగా తెలుసుకున్నాం. దాని తర్వాత ఇంకా ఆసనాన్ని కూర్చోబెట్టిన తర్వాత నెక్స్ట్ మార్గం ఏంటంటే మనం వెళ్ళాల్సింది ప్రాణాయామం. ప్రాణాయామం ఎలా ఉండాలి? అది కూడా సుఖమయ ప్రాణాయామం. దాని గురించి కూడా మనం విస్తారంగా మనం తెలుసుకున్నాం. సో ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాం? మనం ఏ స్థితిలో ఉన్నామంటే శరీరాన్ని హాయిగా శాంతపరిచి కూర్చోబెట్టేసాం. శ్వాస మీద ధ్యాస పెట్టి సుఖమయ ప్రాణాయామం, శ్వాస మీద ధ్యాస పెట్టి మనం మనసులో ఉండే ఆలోచనలు తగ్గించేసి మనసును కూడా శాంతపరిచేసాం. ఆటోమేటిక్గా బుద్ధికి ఏ విధమైన సమాచారం మనసు నుంచి అందటం లేదు కాబట్టి బుద్ధి నిర్ణయం చేయాల్సిన పని కూడా బుద్ధి చేయటం లేదు. అందుకోసం బుద్ధి కూడా శాంతం అయిపోయింది. సో ఈ మూడింటిని మనం శాంతపరిచేసాం. అంటే మనం ఆధ్యాత్మికంగా ఇంట్లో ప్రయాణించడానికి గడపను దాటడానికి రెడీగా ఉన్నాం. మనం అంటే ఆలోచన రహిత స్థితిలో మనం ఉన్నామండి. రైట్. ఇప్పుడు మనం మూడో మార్గం వైపు ప్రయాణిస్తున్నాం. మూడో మార్గం ఏమిటి అంటే ప్రత్యాహారం. రైట్. ఈ ప్రత్యాహారం అంటే ఏమిటి? ఇక్కడ ప్రత్యాహారం అంటే ప్రత్యేకమైన ఆహారం అని ఒకటి. ప్రతి అంటే వ్యతిరేక దిశలో వచ్చే ఆహారం. వ్యతిరేకం ప్రతికూలం ఉంటుంది కదా. అనుకూలం అంటే మనకి కావాల్సిన విధంగా అన్ని జరిగేవి. ప్రతికూలం అంటే మనకి కావాల్సిన విధంగా జరగవు, ఆపోజిట్గా జరుగుతాయి. అందుకని ఇది కూడా ఈ ఆహారం ప్రత్యాహారం అంటే మనం తీసుకునే ఆహారం నార్మల్గా తీసుకుంటాం శరీరానికి. అలా కాకుండా వేరే విధంగా అందుతుంది ఆహారం. ప్రత్యేకంగా ఎదురు దిశలో అందుతుంది. అది ప్రత్యాహారం. ఓకే. ఇప్పుడు మన ఆహారాలు తీసుకుంటాం. మనం సాధారణంగా ఆహారం మన శరీరంతో తీసుకుంటాం. ఎటువంటి ఆహారాలు మనం తీసుకుంటున్నాం అండి? మన ఆహారం ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు, వాయు పదార్థాలు. మనం ఈ శరీరంతో తీసుకుంటున్నాం. భౌతిక శరీరంతో మనం తీసుకుంటున్నాం ఆహారాన్ని. మనకు తెలిసింది ఘన పదార్థం అదే మనం తినే అన్నము, చపాతీలు, ఇడ్లీలు. ద్రవ పదార్థాలు సాంబారు, మజ్జిగ, జ్యూసులు, ఇవన్నీ మనం నీళ్లు, ఇవన్నీ మనం తీసుకుంటున్నాం శరీరానికి నోటి ద్వారా కదా. నోటి ద్వారా ఈ ఆహారాన్ని మనం గ్రహిస్తున్నాం. అదేవిధంగా ముక్కు ద్వారా మనం వాయు పదార్థాన్ని శ్వాసను తీసుకుంటున్నాం అండి. దానివల్ల మనం జీవిస్తున్నాం కదా. మనం జీవించడానికి భౌతికంగా మనం పనులు చేయడానికి మనం జీవించడానికి మనకి ఈ ఆహారం ఈ విధంగా తీసుకుంటున్నాం. కర్మేంద్రియాల ద్వారా మనము ఘన పదార్థాన్ని, ద్రవ పదార్థాన్ని తీసుకుంటున్నాం కదా. కర్మేంద్రియాలు అంటే ఏమిటండి? కాళ్ళు, చేతులు, మరి మాట్లాడేటప్పుడు నోరు. దాని గురించి మనం తెలుసుకున్నాం. మాట్లాడేటప్పుడు నోరు కర్మేంద్రియం. ఎందుకంటే మన నోట్లోంచి వచ్చే మాట మనకి కర్మని తీసుకొస్తుంది. ఒకటి మనకి తీసుకొస్తుంది, ఎదుటి వ్యక్తిలోంచి కర్మని తీసుకొస్తుంది. అందువల్ల నోరు కర్మేంద్రియం. నోరు మాట్లాడేటప్పుడు కర్మేంద్రియం. అదేవిధంగా నోటితోటి నాలుక రుచి చూసేటప్పుడు, ఆహారం తీసుకుని రుచి చూసేటప్పుడు అది జ్ఞానేంద్రియం. మన యొక్క శరీరం లోపల ఎన్నో అవయవాలు ఉన్నాయి. ఒక్కొక్క అవయవం ఒక్క పనే చేస్తుందండి, రెండు పనులు చేయదు. కానీ ఈ శరీరంలో ఉండే అవయవాల్లో నోరుని చూసారా? ఆ నోరు రెండు పనులు చేస్తుందండి. ఏమిటంటే అది కర్మేంద్రియంగా వర్తిస్తుంది, జ్ఞానేంద్రియంగా వర్తిస్తుంది.
రుచి చూసేటప్పుడు, ఆహారాన్ని రుచి చూసేటప్పుడు అది కర్మేంద్రియం. రుచి చూసేటప్పుడు అది జ్ఞానేంద్రియం. మాట్లాడేటప్పుడు అది కర్మేంద్రియం. చూసారా? మరి శరీరంలో ఇప్పుడు ఏ ఇంద్రియం 2 పనులు చేయదండి ఒక్కసారి. నోరు మాత్రం మాట్లాడేటప్పుడు కర్మేంద్రియం, రుచి చేసేటప్పుడు జ్ఞానేంద్రియం. అందుకోసమే నోటి మీద చాలా చాలా ఎరుకుండాలండి. జీసస్ క్రీస్తు ఏం చెప్పాడు? నీ నోట్లోకి ఏ వెళ్తుందో దాని గురించి నువ్వేం బాధపడక్కర్లేదు. నీ నోట్లోకి ఏది బయటకు వస్తుందో దాని మీద ఎరుకుతూ ఉండు అన్నాడు. నోట్లోకి ఏ వెళ్తుందండి? నోట్లోకి ఏ వెళ్తుంది? ఆహారం వెళ్తుంది, అంతే కదా. మరి ఆహారము ఏం చేస్తుంది? ఆహారము మన శరీరానికి కావలసిన శక్తిని, పోషణని ఇస్తుంది. మరి మీరు ఏం తీసుకుంటారో ఆహారం తగ్గట్టు మన శరీరానికి పోషణ అందుతుంది. మీరు మంచి ఆహారం తీసుకుంటే, శాకాహార భోజనం తీసుకున్నారు అనుకోండి, దాని దగ్గర శరీరానికి కావలసిన పోషకం అందుతుంది. మీరు మాంసాహార భోజనం లేదా అడ్డమైన పిజ్జాలు ఇది తీసుకున్నారు అనుకోండి, దాని దగ్గర శరీరానికి పోషణ అందుతుంది. మొత్తం ఏదవుతాయనేవి మనం లోపలికి తీసుకునే ఆహారం వల్ల మంచి జరిగినా చెడు జరిగినా అది మన శరీరంతో నిలిచిపోతుంది. చూసారా? అంటే నోట్ లోపలికి వెళ్ళే దాంతోవల్ల మన శరీరంతో ఆ మంచి కానీ చెడు కానీ ఆగిపోతుంది. దాని మించి వేరే ఏ చెడు జరగదు బయట వాళ్ళకి. కానీ నోట్లోంచి ఏం బయటకు వస్తుంది? నోట్లోంచి బయటకు వచ్చేది మాట. ఆ మాట వల్ల అది కర్మేంద్రియంగా పనిచేస్తుంది. అది కర్మేంద్రియంగా పనిచేస్తుందని చెప్పాము మనం కదా. దానివల్ల మనకి కర్మ రావచ్చు, ఎదుటి వ్యక్తి నుంచి కర్మ రావచ్చు. మనం ఒకసారి చెప్పుకున్నాం, మనం మాట్లాడుతున్నాం, ఈ 4 మాటలు మంచి మాటలు మాట్లాడతారు కదా చెప్పి ఇక్కడ వచ్చి కూర్చున్నాం. నేను చెడ్డ మాటలు మాట్లాడ మొదలుపెట్టాం, అసభ్యకరమైన మాటలు మాట్లాడడం మొదలు పెడితే ఏమవుతుంది? మీరు కర్మ చేస్తారు. ఏమిటి? ఒకటి జూమ్ సెట్ నుంచి పోవడం, లేదా ఏటుగా వచ్చి మాట్లాడామంటే కొట్టడానికి రావడం. చూసారా? కర్మ వస్తుంది. చూసారా? సో నోట్లోంచి బయటకు వచ్చేది బయట ప్రపంచాన్ని దాని యొక్క ఎఫెక్ట్ పడుతుంది. అందువల్ల నోట్ లోపలికి ఏం వెళ్తుందో దాని గురించి నువ్వే బాధపడక్కర్లేదైనా అది నీ శరీరంతో ఆగిపోతుంది. నోటి బయటకు వచ్చేది మాత్రం చాలా ఎరుకుతూ ఉండు, ఎందుకంటే కర్మ వస్తుంది అది. అందువల్ల జీసస్ క్రీస్తు చెప్పాడు, నోట్లోకి ఏం వెళ్తుందో దాని గురించి నువ్వేం బాధపడక్కర్లేదు, ఎందుకంటే అది మన శరీరంతో ఆగిపోతుంది. నోటి బయటకు వస్తుంది, దాన్ని ఎరుకుతూ ఉండు. ఎందుకంటే నోరు కర్మేంద్రియంగా పనిచేస్తుంది, జ్ఞానేంద్రియంగా పనిచేస్తుంది. ఏ అవయవం పనిచేయట్లేదు మన శరీరం లోపల. అందువల్ల దాన్ని మీరు చాలా ఎరుగుతూ ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఓకే. సో ఈ విధంగా మనం భౌతికంగా నోటితోటి మనం ఆహారం తీసుకుంటున్నాం. దాని తర్వాత అదేవిధంగా మన కళ్ళతోటి కూడా మనం ఆహారం తీసుకుంటున్నాం. అప్పుడు ఏం చేస్తాయి అవి? కళ్ళు, ముక్కు, చెవి, రుచి చూసేప్పుడు నోరు, నాలిక, చర్మం, ఇవన్నీ జ్ఞానేంద్రియాలు. వీటి వల్ల కూడా మనకి సమాచారం అందుతోందండి బయట నుంచి. ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు, వాయు పదార్థాలు మనం తీసుకుని భౌతిక శరీరానికి ఎలా ఆహారాన్ని ఇస్తున్నామో అదేవిధంగా మనసుకు కూడా ఆహారం లభిస్తుంది భౌతికంగా మనం ఉన్నప్పుడు. అంటే ఎరుకలో ఉన్నప్పుడు. ఎలాగా? కళ్ళకి వివిధమైన దృశ్యాలు, రంగులు, వీటిని మనం చూస్తున్నాం కళ్ళ ద్వారా కదా. మంచి మంచి దృశ్యాలు చూస్తున్నాం. దాని తర్వాత చెవుల ద్వారా మనం మంచి మంచి సంగీతం, మాటలు అన్నీ వింటున్నాం కదా. సో అవన్నీ ఏం జరుగుతున్నాయి? అవన్నీ జ్ఞానేంద్రియం అంటాం. జ్ఞానం అంటే ఏమిటి? ఇక్కడ సమాచారం. ఈ సమాచారం ఎక్కడికి వెళ్తుంది? ఈ సమాచారం మొత్తం మనసుకి వెళ్తుందండి. అవునా? అంటే మనసుకు లభించే ఆహారం అండి ఇది. భౌతికంగా మన జ్ఞానేంద్రియాల ద్వారా, కళ్ళ ద్వారా దృశ్యాలు, చెవుల ద్వారా శబ్దము, మరి సమాచారం అంతుందా లేదా? అదే జ్ఞానేంద్రియం. మరి నోటిలో ఉండే నాలుక ద్వారా అది రుచి, ఆహారం రుచి, అది జ్ఞానం. ఉప్పగా ఉంది, చాలా ఉప్పగా ఉంది, చప్పగా ఉంది, తీగా ఉంది, పుల్లగా ఉంది, ఇదంతా ఏమిటి?
ఈ నోటి ద్వారా, నాలుక ద్వారా వెళ్తున్న జ్ఞానేంద్రియం దాకా, అది నోట్లో ఉండే నాలుక జ్ఞానేంద్రియంగా పనిచేస్తుంటే దాని ద్వారా వెళ్తున్న సమాచారం మనసుకి. చూసారా? అదేవిధంగా చర్మం ద్వారా స్పర్శ జ్ఞానం. మరి ముక్కు ద్వారా మనకి వాసన జ్ఞానం. ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటున్నాం, దానిలో ఏ సందేహం లేదు. కానీ శ్వాస తీసుకోవడం చాలా కంపల్సరీ. దాని మించి మనం ఏం చేయాలి? కానీ ముక్కు ద్వారా మనం జ్ఞానేంద్రియంగా పనిచేస్తున్నప్పుడు వాసన జ్ఞానాన్ని తీసుకుంటాం. ఈ విధంగా భౌతికంగా మనకి మనసుకి సమాచారం అందుతుందండి. అంటే మనసుకు అంతే ఆహారం అదే కదా. మనసుకు అలాంటి ఆహారం అంతే, ఆ ఆహారాన్ని మొత్తం, ఆ సమాచారాన్ని మొత్తం, ఆ జ్ఞానాన్ని మొత్తం బుద్ధికి పంపిస్తే బుద్ధి ఏదో నిర్ణయం చేసి మళ్ళీ మనసుకి ఇచ్చి మనసు మనకి కర్మేంద్రియాలు శరీరానికి ఇస్తుంది. మనం పనిచేస్తుంటాం. ఇదే మన సిస్టమ్. ఓకే. సో భౌతికంగా మనసుకి ఆహారం జరుగుతుంది. మరి బుద్ధికి ఎలా ఆహారం దొరుకుతుంది? బుద్ధి అంటే ఏమిటి? బుద్ధి జ్ఞానం లేదా అంటాం. అంటే బుద్ధి దేనికి సంబంధించింది? జ్ఞానానికి సంబంధించింది కదా. బుద్ధికి మరి ఎలా ఆహారం దొరుకుతుంది భౌతికంగా? బుద్ధికి దొరికే ఆహారమే స్వాధ్యాయం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా అండి. భౌతికంగా స్వాధ్యాయం అంటే ఏమిటి? స్వయం గురించి అధ్యయనం చేయడం, అంటే మనల్ని మనం తెలుసుకోవడం. అదే కదా. ఎలా తెలుసుకుంటాం? మనం తెలుసుకోవాలంటే, మన గురించి కూలంకషంగా తెలుసుకోవాలంటే ఒకటి ధ్యానం వల్ల తెలుసుకుంటాం. మరి ధ్యానం చేయని వాళ్ళకి ఎలా తెలుసుకుంటారు? ధ్యానం గురించి చేయని వాళ్ళు ధ్యానం సజ్జన సాంగత్యం ద్వారా. చూసారా? సజ్జన సాంగత్యం ఏంటి? సత్ ప్లస్ జన ప్లస్ సాంగత్యం. సత్ జన సాంగత్యం. సత్ అంటే సత్యం గురించి తెలిసిన జనుల యొక్క సాంగత్యం. దానివల్ల మనం చాలా జ్ఞానాన్ని పొందుతున్నాం. ఇప్పుడు మనం జరిగేది ఏంటి? ఇప్పుడు మనం జరిగేది సజ్జన సాంగత్యమే కదా. ఏం తెలుసుకుంటాం మనం దీనిలోంచి? ఇప్పుడు మనం ఏంటి, దేని గురించి మాట్లాడుతున్నాం? మనం మాట్లాడేది మన కథలు చెప్తున్నావా? ఇంకేం కాదే. ఏదో సొల్లిగోబులు చెప్తున్నావా? ఏం కాదే. సత్యం గురించి మాట్లాడుకుంటున్నాం, ఆత్మజ్ఞానం గురించి మాట్లాడుతున్నాం. సో సత్యం తెలిసిన జనుల యొక్క సాంగత్యం, దానివల్ల మనకి ఏం లభిస్తుంది? జ్ఞానం లభిస్తుంది కదా. అది ఎవరికి ఏం చేరుతుంది? అది బుద్ధికి ఏం చేరుతుంది? ఇది మనం భౌతికంగా చేస్తుంది. భౌతికంగా మనం వింటున్నాం కదా, చూస్తున్నాం కదా, వింటున్నాం కదా సజ్జన సాంగత్యం ద్వారా. సో దీనివల్ల మనం కొంత తెలుసుకోవచ్చు. మాస్టర్స్, ఈ సజ్జన సాంగత్యం ద్వారా మనం చాలా చాలా ఈజీగా జ్ఞానాన్ని తెలుసుకోవచ్చండి కదా, ఏ విధమైన కష్టపడకుండా. స్వాధ్యాయానికి మళ్ళీ మనం అర్థం చేసుకోవాలి. ఒకటి ధ్యానానికి వెళ్ళాలి, లేదా ధ్యానానికి వెళ్ళకపోతే బుక్స్ ఉన్నాయి, ఆధ్యాత్మికమైన బుక్స్. ఆ పుస్తకాల లోపల ఎందరో మహానుభావుల యొక్క వాళ్ళ యొక్క జీవిత అనుభవం మొత్తం 100 పేజీల పుస్తకంలో రాసి ఉంటారు, 200 పేజీల పుస్తకంలో రాసి ఉంటారు. మా 200 పేజీల పుస్తకాలు మనం చదివానుకోండి, వాళ్ళ యొక్క జీవిత అనుభవం యొక్క జ్ఞానం మొత్తం మనం తెలుసుకోవచ్చండి. చూసారా ఎంత ఈజీయో? ఆ విధంగా మనం స్వాధ్యాయం ద్వారా మనం తెలుసుకోవచ్చు. మరి ఒక జీవితకాలం లోపల మనం ఎంతమంది బుక్స్ చదవచ్చు, ఎన్ని బుక్స్ చదవచ్చు, అంటే ఎంత జ్ఞానాన్ని పొందొచ్చు? ఈ జ్ఞానం ఎవరికి చేరుతుంది? బుద్ధికి వెళ్ళి చేరుతుంది. సో భౌతికంగా మనము బుద్ధికి ఇచ్చే ఆహారం స్వాధ్యాయం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా. సో ఇవన్నీ భౌతికంగా జరుగుతున్నాయండి. ఎప్పుడు? ఎరుకలో ఉన్నప్పుడు. కానీ మనం ఇప్పుడు ఏం చేసాం? మనం భౌతికమైన విషయాల్ని మనం కట్టేసాం. అంటే ఏమిటి? కర్మేంద్రియాల ద్వారా శరీరం పనిచేస్తామని చెప్పాం కదా, దానివల్ల తీసుకునే ఆహారాన్ని మనం కట్టేసాం. అంటే ఏమిటి? కాళ్ళు కట్టేసాం, చేతులు కట్టేసాం, నోరు కట్టేసాం, కళ్ళు కట్టేసాం. ఓకే, అన్నీ కట్టేసి కూర్చున్నాం. ముక్కు కట్టలేము, మనం చచ్చి ఊరుకుంటాం కదా. మరి చెవులు కట్టలేదు. చెవులు ఎందుకు కట్టలేదండి? అన్ని ముఖ్యంగా చెవులు ఎందుకు కట్టలేదు? చెవులు కట్టాల్సిన అవసరం లేదు మాస్టర్స్. ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. ఈ చెవుని చూసారా? ఈ చెవి మనకు ఇష్ట ప్రకారం జరుగుతుందండి. మన ఇష్టం ఉంటే చెవితో వింటామండి, లేకపోతే వినమండి. అంటే మన ఇష్టం అంటే మన మనస్సు. ఓ చిన్న ఉదాహరణ చెప్తే మనకి అర్థమవుతుంది. ఏమిటంటే, ఇప్పుడు మనం మొబైల్ తీసుకున్నామండి, మొబైల్లో మనం మాట్లాడుతున్నాం.
మొబైల్ మాట్లాడుతున్నప్పుడు ఈ చెవిలో పెట్టుకు మాట్లాడతాం మొబైల్ కదా. మరి ఇంకో చెవి ఏమవుతుంది? ఇంకో చెవి ఓపెన్గానే ఉంది కదా. ఇంకో చెవి ఓపెన్గా అనుకోండి, బయట ఏరోప్లేన్ వెళ్తుంది అనుకోండి, విమానం వెళ్తుంది అనుకోండి, విమానం వెళ్తుంది, విమాన శబ్దం ఎంత ఎంత హైగా ఉంటుంది విమాన శబ్దం. ఆ విమాన శబ్దం ఈ చెవిలో వినిపిస్తూ ఉంటుంది. కానీ మనం ఈ మొబైల్లో మాట్లాడుతూ మొబైల్లో ఈ చెవిలో ఉంది, విమాన శబ్దం ఈ చెవిలో వినిపిస్తుంది. మన యొక్క దృష్టి ఎక్కడ ఉంటుందండి? మన యొక్క దృష్టి ఈ మొబైల్లో మాటల మీద ఉంటుంది. విమాన శబ్దం ఉన్నా కూడా మనం పట్టించుకోండి. అంటే అర్థం ఏమిటి? చెవి అనేది మన మనస్సు ఏది వినాలో అది వింటుంది, ఏది వినకూడదో అది వినదు. అందుకోసం మన చెవిని ముయ్యాల్సిన అవసరం లేదండి. మన యొక్క కట్టుబాట్లో ఉంటుంది చెవి అనేది. అందువల్ల చెవులు మూసుకోవట్లేదు, కానీ శబ్దాలు వినిపిస్తాయి. అదే సంగీతం వింటప్పుడు ఏమవుతుందండి? సంగీతం విన్నప్పుడు ఈ శబ్దాలు వినిపిస్తుంటాయి, కానీ మనం ఎప్పుడైతే ఆలోచన స్థితికి వెళ్ళిపోయామో ఆటోమేటిక్గా ఈ శబ్దం ఉన్నా కూడా మనం పరుచుకోండి, అలవాటు అయిపోతాయి. మొట్టమొదటి మనకు కావాలి, మనం దాని గురించి మనం తెలుసుకున్నాం పోయిన సెక్షన్లో. సో ఈ చెవులు మూసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం అన్నిటిని విశ్రాంతిస్తున్నాం కాబట్టి మనకి ఇప్పుడు ఈ ప్రత్యేకమైన ఆహారం అందుతుంది. భౌతికంగా మనకి శరీరానికి ద్రవ వాయు పదార్థాలు అందుతాయి. దాని తర్వాత మనసుకి మనం ఈ జ్ఞానేంద్రియాల ద్వారా మనం ఆహారం అందిస్తున్నాం. బుద్ధికి ప్రత్యాహారం, బుద్ధికి మనం స్వాధ్యాయం సజ్జన సాగించే ద్వారా ఆహారం అందుతున్నాం. కానీ ఇప్పుడు ఈ సమయంలో మనం శరీరాన్ని కట్టిపడేసాం, అంటే కర్మేంద్రియాలను కట్టిపడేసాం, జ్ఞానేంద్రియాలను కూడా కట్టిపడేసామండి కదా. కళ్ళు మూసేసాం, ముక్కు మనం మూసుకోవాల్సిన అవసరం లేదు, శ్వాస మాత్రం చేస్తుంది. దాంతో తిరిగి కూర్చుని ఏదైనా వాసన ఏం చూడటం లేదు. నాలుగుతోటి మనం ఏమి అన్నం తింటలేదు, రుచి చూడటం లేదు. మన చెవులతో మనకి కావాలంటే వింటాం, లేండి మానేస్తాం. అంటే చెవులు కూడా కట్టేసాం అనమాట. అంతే, భౌతికంగా కట్టేపోయినా కూడా మన మనసు ప్రకారం పనిచేస్తుంది. అది కావాలంటే వింటాం, లేదంటే వినడం మానేస్తాం. అలాగా ఈ జ్ఞానేంద్రియాలు కూడా మనం కట్టేసాం. ఇంకా బుద్ధి కూడా పనిచేయట్లేదు, బుద్ధిని కూడా మనం కట్టేసాం, అంతే కదా, శాంతపరిచేసాం. మాస్టర్స్, భౌతికంగా మనం బయట నుంచి తీసుకునే అన్నీ కూడా కట్టేసామండి. కర్మేంద్రియాల ద్వారా జ్ఞానేంద్రియాలు తీసుకునేది కట్టేసాం. మనసుకు అని కట్టేసాం. అందులో మనసు ఆలోచన లేదు, బుద్ధి నిర్ణయించాలని పని లేదు, అవన్నీ కట్టేసాం. ఈ సమయంలో, ఇటువంటి సమయంలో మనము ఆహారం తీసుకుంటామండి. దాన్నే మనం ఏమన్నామంటే ప్రత్యాహారము, ప్రత్యేకమైన ఆహారము. భౌతికంగా తీసుకునే ఆహారం కాదు నాయన, ఇది ప్రత్యేకంగా తీసుకునే ఆహారము. ఇది ప్రతి అంటే వ్యతిరేక దిశలో వచ్చేది, వ్యతిరేక దిశలో వచ్చే ఆపోజిట్. ఇలా తీసుకుంటాం నోటితోటి ఆహారాన్ని, కానీ ఇలా తీసుకోము, వేరే విధంగా తీసుకుంటాం, ఆపోజిట్ డైరెక్షన్లో తీసుకుంటాం కదా. దాన్ని మనం ప్రత్యాహారం అన్నాము. మన శరీరానికి మన ఆహారం తీసుకుంటామండి, ప్రత్యాహారం, ప్రత్యేక దిశలో ఆహారం తీసుకుంటాం. అంటే మరి ఏ శరీరంతో తీసుకుంటాం? భౌతిక శరీరాన్ని కట్టిపడేసామే, కర్మేంద్రియాన్ని, జ్ఞానేంద్రియాన్ని, మనస్సుని, బుద్ధిని అంతా కట్టిపడేసామే, శాంతపరిచేసామే. అయినా కూడా మనం తీసుకుంటాం ఆహారం. దేంతో తీసుకుంటాం అంటే మాస్టర్స్, ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, మనకి భౌతిక శరీరం మాత్రమే శరీరం కాదు. మనకి మొత్తం 7 శరీరాలు ఉన్నాయండి, 7 శరీరాలు. ఇంకా చెప్పాలంటే ఆ మిగతా ఉండే 6 శరీరాలు, కంటికి కనిపించే భౌతిక శరీరం కాకుండా మిగతా ఉండే 6 శరీరాలే అసలైన శరీరాలు. ఆ శరీరాలు పనిచేస్తేనే ఈ భౌతిక శరీరం పనిచేస్తుంది. ఇలా చెయ్యి ఎత్తే అంటే నేను మిగతా ఉండే 6 శరీరాల్లో చేయలేస్తేనే భౌతిక శరీరంలో చేయలేస్తుంది కదా. ఆ శరీరాలు ఏమిటి అంటే, మొట్టమొదటి మన శరీరం భౌతిక శరీరం, కంటికి కనిపిస్తోంది. రెండవ శరీరం ప్రాణమయ శరీరం, అంటే ప్రాణమయ కోశం. దాని గురించి మనం తెలుసుకున్నాం, కానీ మళ్ళీ ఒకసారి టూకీగా ఇప్పుడు చెప్పుకుందాం. అన్నమయ కోశం అంటే సంచి. ఈ శరీరం అన్నంతో తయారు చేసింది భౌతిక శరీరం. అన్న పదార్థాలన్నీ కూడా చేసి ఒక సంచిలో వేసామంటే, దాన్ని ఒక శరీరంగా తయారు చేసామంటే అది ఈ భౌతిక శరీరం.
దాన్ని అందుకోసమే అది అన్నమయ కోశం. మరి అదేవిధంగా ప్రాణాలు అన్నీ కూడా మనం చేసి ఓ సంచిలో వేసామంటే, కోశంలో వేసామంటే, దాంతో శరీరం తయారు చేసామంటే అది ప్రాణమయ కోశము. మనకు తెలిసిందే, మన ప్రాణాలు పంచప్రాణాలు పోయాయంటాం. ఏమిటది పంచప్రాణాలు? మనం తీసుకునే గాలి 5గా డివైడ్ అవుతుంది. ముక్కులో తీసుకునే గాలి 5గా డివైడ్ అవుతుంది. అదే పంచప్రాణం అంటాం. దాన్ని మనం తీసుకునే గాలిని ఐదు వాటికి పేర్లు మీరు పోలీస్ సెక్షన్లో అంతకుముందు సెక్షన్లో నేను చెప్పినట్టున్నాను. అయినా కూడా ఈసారి మనం టూకింగ్గా మనం తెలుసుకుంటాం. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, ఈ 5 పంచప్రాణాలు. సార్ ప్రాణ అంటే మనం తీసుకునే గాలి, ఊపిరితిత్తుల్లో చేసే పనిని మనం ప్రాణం అంటాం. అందుకోసంగా మనం ఊపిరి తీసుకుని వదిలిపెడుతున్న ఊపిరితిత్తులో ఆ రక్తం ఎక్స్చేంజ్ అవుతుంటే కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ ఎక్స్చేంజ్ అవుతుంటేనే కదా మన ప్రాణాలు నిలబడుతున్నాయి, మనం బతుకుతున్నాం. అందుకోసం అది ప్రాణం. దాని తర్వాత అపానం అంటే విసర్జన చేసేది. ఇప్పుడు మనం ఆహారం తినేసామండి, తిన్న తర్వాత అది మలంగా మూత్రంగా మారిపోతుందండి. మారిపోతుంటే అది బయటికి వెళ్ళాలి కదా. మరి బయటికి వెళ్ళాలంటే ఎవళ్ళో ఒకళ్ళు దాన్ని పంపు కొట్టాలి కదా బయటికి. మామూలుగా వెళ్ళిపోతుంది, అది వెళ్ళాలి కదా. ఎవళ్ళో ఒకళ్ళు ప్రెషర్ ఇవ్వాలి, దానికి ఒత్తిడి ఇవ్వాలి. ఒత్తిడి ఇస్తేనే బయటికి వెళ్తుంది. ఎవరు ఇస్తారా ఒత్తిడి? మూత్రాశయం నిండిపోయినట్టునే అప్పుడు మూత్రాశయం దగ్గర ఒక వాయువు వెళ్ళి చేరి ఒత్తిడి ఇస్తుంది. అప్పుడు మనం మూత్రం బయటికి వస్తుంది. అప్పుడు మనం ఒకటికి వెళ్ళడానికి వెళ్తాం బయటికి. అదేవిధంగా మలం పెద్ద ప్రేగ మొత్తం నిండిపోయిందంటే ఎవరిలో ఒకరు బయటికి తోయాలి కదా. దాన్ని ఎవరితో వస్తారు? అది అపానవాయువు. చూసారు, విసర్జక్రియ జరిగేది అపానవాయువు. అదేవిధంగా చెవట, రోమరంధ్రంలోంచి బోల్డ్ చెవట వస్తుందండి. ఎవరు బయట తీసుకొస్తానండి? అది ఆటోమేటిక్గా వచ్చేస్తుందా? ఏదో ఒకళ్ళు వెనకని తోయాలి కదా. దాన్ని ఎవరు చేస్తారు? అపానవాయువు. చూసారా. అదేవిధంగా మనం చీవుతున్నాం కదా, ఎలా వస్తుంది? గట్టిగా అంటే ఏదో ఒక ప్రెషర్ మనం ఇవ్వాలి కదా, అపానవాయువు. చూసారా. చెవట, దాని తర్వాత మన మలము, దాని తర్వాత మూత్రము, ఇలాగా ఏవేవి కన్నీరు ఎలా వస్తుంది బయటికి? ఎవరో వాళ్ళు వెనకంచి తొయ్యాలి కదా. సో ఇవన్నీ ఈ ప్రెషర్ అంతా ఇచ్చేది ఎవళ్ళు? అపానవాయువు. చూసారా, శరీరంలో ఈ గాలి ఇలా పనిచేస్తుంటాయి. ప్రాణవాయువు ఊపిరితిత్తుల్లో, అపానవాయువు విసర్జక్రియకి, ఏవో బయటకు వస్తా అవన్నీ విసర్జక్రియకి. ప్రాణ, అపాన, వ్యానవాయువు అంటే శరీరం మొత్తం వ్యాపించి ఉండేది. శరీరం మొత్తం వ్యాపించి ఉంటేనే ఆ ప్రెషర్ మొత్తం తిరిగి మనం పని చేయగలం కదా. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన వాయువు మన కంఠంలో ఉంటుంది. ఈ కంఠంలో ఈ ఉదాన వాయువు ఉన్న వలన మనం శబ్దాలు బయటకు వస్తున్నాయండి. బయటికి శబ్దం వస్తుంటే ఏమొస్తుందండి? బయటికి శబ్దం వస్తుంటే గాలి వస్తుంది బయటికి, అవునా? ఎలా వస్తుంది? ఈ ఉదాన వాయువు వల్ల. చూసారా, ఆ పని చేస్తుంది అది. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువు. సమాన వాయువు చేస్తుంది మన శరీరంలో ఉండే జీర్ణాశయాల్లో మనం తీసుకునే ఆహారాన్ని మొత్తం కలిపి తిప్పి లోపల ఆహారం తిరగాలి కదా. ఆ రసాయనాలతోటి వాటితోటి కడుపులో బాగా జీర్ణాశయాలు తిప్పి శరీరం మొత్తం రక్తంలో ప్రయాణం చేస్తుందండి. రక్తం లోపల ఆహారం అంటే శక్తి వెళ్తేనే కదా మనం అన్ని పనులు చేయగలం. ఎవరు తీసుకెళ్తున్నారు ఈ రక్తాన్ని? గుండె నుంచి పంప్ చేసిన రక్తాన్ని కాలు చివరి దాకా లేదా తల వెంట్రుకల దాకా ఎవరు తీసుకెళ్తారండి? ఎవరో ఒకరు ప్రెషర్ చేయాలి కదా. ఆ ప్రెషర్ ఎక్కడి నుంచి వస్తుంది? అదే ఆ వాయువే. ఇలాగా 5 వాయువులు: ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. ఇవన్నీ చేసే పనులు. వీటిన్నింటినీ మనం ఒక కోశంలో, ఒక సంచిలో వేసామంటే దానికి ఒక శరీరం సపరేట్గా, అది ప్రాణమయ శరీరం అండి. చూసారా, ఈ కంటికి కనిపించదు. స్థూల శరీరం మాత్రం కంటికి కనిపిస్తుంది. ఇంకా దాని తర్వాత వచ్చే శరీరాలు కంటికి కనిపించామండి. ప్రాణమయ కోసం. దాని తర్వాత అదేవిధంగా మనసు సంబంధించిన అన్ని విషయాలు ఇంటి ఒక సంచిలో వేసామంటే మనమయ కోసం, దాంతో తయారైన శరీరం.
అదే బుద్ధికి సంబంధించిన అన్ని విషయాలు ఒక కోసంలో ఒక సంచిలో వేసామంటే అది విజ్ఞానమయ కోసం. బుద్ధి అంటే విజ్ఞానం కదా, విజ్ఞానమయ కోసం. దాని తర్వాత ఆత్మకు సంబంధించిన అన్ని విషయాలు మనం ఒక సంచిలో వేసామంటే, ఒక కోసంలో వేసామంటే, దాన్ని ఒక శరీరంలో తయారు చేసామంటే అది ఆనందమయ కోసం, ఆత్మమయ కోసం లేదా ఆనందమయ కోసం. ఓకే. ఇంకా దాని తర్వాత ఐదో శరీరం, ఆరో శరీరము విశ్వమయ కోసం. అంటే విశ్వానికి సంబంధించిన అన్ని సమాచారాలు, అంత జ్ఞానాన్ని మనం శరీరంలో వేసి దాన్ని మనం శరీరంలో తయారు చేసామంటే అది విజ్ఞానం, అది అది విశ్వమయ కోసం. దాని తర్వాత ఇంకా నిర్వాణమయ కోసం. నిర్వాణమయ కోసం, నిర్వాణమయ శరీరం అనేది ఇంకా అది ముక్తి సంబంధించిన స్థితి. ఓకే. అది అశరీర స్థితికి వెళ్ళిపోతుంది, అది ఆటోమేటిక్. సో మొత్తం మీద అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం, విశ్వమయ కోసం, నిర్వాణమయ కోసం, ఇలాగా 7 శరీరాలు మనకు ఉన్నాయండి. కోసం అంటే ఏంటి? సంచి. ఆయా పదార్థాలతో చేసిన సంచి. ఆ సంచిలో ఆ పదార్థాలు ఏం చేస్తాం? ఆ సంచితో మనం ఏదో యూజ్ చేసుకుంటే పదార్థాలతో యూజ్ చేస్తాం కదా. ఏం యూజ్ చేస్తాం? మన శరీరం తయారు చేసాం దాన్ని, అంతే. సో ఇక్కడ భౌతిక శరీరం మాత్రం కంటికి కనిపిస్తుంది, మిగతా 6 కంటికి కనిపించామండి. అవి సూక్ష్మంగా ఉంటాయి, అందుకోసం వాటిని సూక్ష్మ శరీరాలు అంటాం. ప్రాణాలు కనిపిస్తున్నాయి కంటికి? లేదే. కానీ ప్రాణాలు పనిచేస్తున్నాయి కాబట్టి మనం పనిచేస్తున్నామండి మాస్టర్స్. మిగతా ఉండే 6 శరీరాలు ఒరిజినల్, భౌతిక శరీరం డూప్లికేట్. దాని యొక్క జెరాక్స్ కాపీయే, మిగతా 6 శరీరాల యొక్క జెరాక్స్ కాపీయే ఈ భౌతిక శరీరం. అందువల్ల భౌతిక శరీరాన్ని మనం, భౌతికంగా వచ్చే ఆహారాన్ని మనం ఆపేసాం. భౌతిక శరీరం మనం భౌతికంగా వచ్చే ఆహారాన్ని ఆపేసాం. అప్పుడు ఇంకేమవుతుంది? ఇంకా ఆహారం మనం సూక్ష్మ శరీరాలతో తీసుకోవడం మొదలు పెడతామండి. ఆ సూక్ష్మ శరీరంలో తీసుకోవడంలోనే మనము ఏ ఆహారం తీసుకుంటాం? సూక్ష్మంగా ఉండే దానిలో, ఆ సూక్ష్మంగా ఉండే శరీరం లోపల మనోమయ కోసం ఉంది కదా, మూడోది భౌతిక అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం. ఆ మనోమయ కోసమే ఆహారం తీసుకుంటుందండి. చూసారా? మనోమయ కోసం ఒక అనుభవం అందరికీ ఉందండి. ఏమిటది? కళలు. మన కళలు వస్తున్నాయి అనుకోండి, కళలు ఎలా వస్తున్నాయి? మనస్సు వస్తుంది కదా. శరీరాన్ని పడుకోబెట్టేసాం, మరి ఎక్కడికి వెళ్ళా అనే అనుభవం వస్తుంది. ఎలా వస్తుంది? మనసుతో ప్రయాణం చేసాం మనం, అంటే మనోమయ శరీరంతో ప్రయాణం చేసాం, ఆ అనుభవం వస్తుంది. సో ఈ మనోమయ శరీరమే ఈ ఆహారాన్ని తీసుకుంటుందండి. తీసుకుని అది ప్రాణమయ శరీరానికి ఇస్తుంది. అప్పుడు ప్రాణాలు సంచరిస్తూ ఉంటాయి. ఆ ప్రాణమయ శరీరంలో తీసుకున్న ఈ ప్రాణ సంచారం వల్ల భౌతిక శరీరం లోపల మన యొక్క పనులు జరుగుతూ ఉంటాయి. ఇలాగే జరుగుతుంది. అందుకోసమే ఒరిజినల్ వచ్చేసి మిగతా 6 శరీరాలు, డూప్లికేట్ జెరాక్స్ కాపీ వచ్చేసి మన స్థూల శరీరము. సో మన యొక్క మానసిక శరీరము ఈ ఆహారాన్ని తీసుకోవడం పడుతుంది. మానసిక శరీరం ఎలా ఉంటుంది? మానసిక శరీరం దాన్ని మనం నాడీ మండల వ్యవస్థ అంటామండి. ఆ మానసిక శరీరం నాడీ మండలం అంటాం. నాడులు అంటే ఏమిటండి? భౌతిక శరీరం లోపల మన యొక్క రక్తనాళాలు ఉన్నాయి కదా, రక్తనాళాల లోపల రక్త ప్రవహిస్తూ ఉంటుంది. దానివల్ల మనకి బోర్డంతా పనులు జరుగుతుంటే శక్తి వస్తువులు జరుగుతూ ఉంటాయి అంతే ఫుల్గా. రక్త ప్రసరణ జరుగుతుంటే మనం అన్ని పనులు చేయగలం, అంటే శక్తి ఉందని అర్థం కదా. కానీ ఆ శక్తి ఎలా వస్తుంది? ఆ శక్తి డైరెక్ట్గా రాదు. ఆ శక్తి ఎలా వస్తుంటే మన యొక్క మనోమయ శరీరం, దాన్ని మనం సూక్ష్మ శరీరం, యాస్ట్రల్ బాడీ అంటాం. ఆ మనోమయ శరీరంలో ఉండే నాడులు, అంటే ఆ నాడులే ఆ శక్తిని తీసుకుంటాయి. ఏ శక్తిని తీసుకుంటాయి? విశ్వశక్తిని తీసుకుంటాయి. చూసారా మాస్టర్? సో మూలమైన శక్తి ఏంటి? విశ్వశక్తి. విశ్వశక్తి ఏంటంటే మనం అంతకుముందు తెలుసుకున్నాం. విశ్వంలో మొత్తం శక్తితో నిండిపోయి ఉంది. ఆ విశ్వంలో ఉండే విశ్వం మొత్తం నిండిన శక్తినే మనం విశ్వశక్తి అంటాం. విశ్వశక్తి పని ఏంటి? దానికి పని ఏంటంటే విశ్వంలో ఏదైనా సృష్టి జరిగిందంటే, ఒక ఆకారం వచ్చింది, ఓ రూపం వచ్చింది అంటే దానికి శక్తిని, ఆ చలనానికి కావాల్సిన శక్తిని ఇవ్వాల్సింది, ఆ చైతన్యానికి కావాల్సిన శక్తిని ఇవ్వాల్సింది విశ్వశక్తి యొక్క బాధ్యత. ఎలా ఇస్తుంది అది? అది మనకి ఇస్తుంది మన సూక్ష్మ శరీరానికి, యాస్ట్రల్ బాడీకి, మనోమయ శరీరానికి. చూసారా? దానిలో ఉండే నాడులు, ఇప్పుడు స్థూల శరీరంలో ఎలా మన రక్తనాళాలు ద్వారా రక్తం ప్రవహిస్తుందో, సూక్ష్మ శరీరంలో ఉండే నాడుల ద్వారా, అవి నాళాలు, ఆ నాడుల ద్వారా మనకి విశ్వశక్తి అందివ్వబడుతుంది. అలా అందివ్వబడిన సూక్ష్మంలో ఉండే విశ్వశక్తి
ప్రాణమయ శరీరానికి అందివ్వబడి ప్రాణమయ శరీరంలో ప్రాణ సంచలనం వల్ల స్థూల శరీరంలో అన్ని పనులు జరుగుతాయి. ఇది కనెక్షన్. చూసారా? దాని తర్వాత ఇంకా ఫర్దర్గా ఇంకా విజ్ఞానం అనే కోసాలు రావడం, ఆ విజ్ఞానం రావడం, ఆ పనులు చేస్తుంటాయి. మొత్తం మీద మనం సూక్ష్మ శరీరంలో ఉండే దాన్ని మన నాడీ మండల వ్యవస్థ అంటాం. ఆ నాడీ మండల వ్యవస్థలో ఉండే నాడుల వల్ల ఈ విశ్వశక్తి వస్తుంది. ఆ శక్తి మన స్థూల శరీరానికి అందివ్వబడుతుంది. అందువల్ల కంటికి కనిపించని సూక్ష్మ శరీరంలో ఉండే నాడులు కంటికి కనిపించని విశ్వశక్తిని తీసుకుని కంటికి కనిపించే స్థూల శరీరానికి అందిస్తుంది ప్రాణమయ శరీరం ద్వారా. ఇది మన సిస్టమ్ అండి. అందువల్ల మనకి ఆహారం ఎలా ఉంటుంది? ఈ ఈ ఆలోచన రైచస్సులో ధ్యానస్థితిలో మనం కూర్చుండగా అంటే మనకి మన సూక్ష్మ శరీరం ద్వారా అందుతుందండి ధ్యానం చేస్తున్నప్పుడు. మరి మీరు అడగచ్చు, సార్ ధ్యానం చేయని వాళ్ళకి ఏం చేస్తారు అని చెప్పేసి. మాస్టర్స్, ధ్యానం చేయని వాళ్ళకి కూడా సూక్ష్మ శరీరం ద్వారా ఉంటుంది, దానిలో సందేహం లేదు. మరి ఎలా అండి? అదే అండి, ఇందాక మనం అనుకున్నాం, ఈ సృష్టి లోపల, ఈ విశ్వం లోపల ఏ సృష్టి జరిగినా కూడా దానికి శక్తినివ్వాల్సిన బాధ్యత విశ్వశక్తిది. ధ్యానం చేయట్లేదు. అప్పుడు ఎలాగ అందిస్తుంది అది? మనము విశ్వశక్తి రావడానికి ఏమిటి కండిషను? విశ్వశక్తి రావడానికి కండిషను శరీరం శాంతంగా ఉండాలి, మనసు శాంతంగా ఉండాలి, బుద్ధి శాంతంగా ఉండాలి. ఈ 3 కండిషన్స్ మనం ఎప్పుడు తీసుకొస్తున్నామండి? నిద్రలో. చూసారా? నిద్ర లోపల శరీరం శాంతంగా పడుకోబెట్టేసాం. దాని తర్వాత కళ్ళు వస్తున్నాయి. కళ్ళు వస్తున్నట్టు అర్థం ఏంటి? మనోమయ శరీరం పనిచేస్తుంది, మనసు పనిచేస్తుంది కదా. కొంచెం అయిన తర్వాత కళ్ళు కూడా రావు. అంటే మనోమయ శరీరం విశ్రాంతి అంటే మనసు కూడా విశ్రాంతి తీసుకుంటుంది. అప్పుడు బుద్ధి ఆటోమేటిక్గా విశ్రాంతి అయిపోయింది. సో శరీరం, మనసు, బుద్ధి 3 విశ్రాంతిగా ఉన్నప్పుడు అప్పుడే మనకి అదే మన సుషుప్న అవస్థ అని చెప్పాం. శరీర కళల అవస్థ వచ్చేసి స్వప్నావస్థ, మూడోది సుషుప్న అవస్థ. సుషుప్న అవస్థలో మన విశ్వశక్తి అందివ్వబడుతుంది. అందుకోసం మన ఇష్టం ఉన్న లేకపోయినా కూడా ఈ ప్రపంచంలో సృష్టిలో మనం బాగా అయిపోయాం కదా, విశ్వశక్తి మనకు శక్తినివ్వాల్సిన బాధ్యత ఉంది కదా. అందువల్ల తప్పనిసరిగా మనకి నిద్ర అవస్థను తీసుకొచ్చి, అందుకోసం నిద్ర వస్తుందండి అందరికీ. మనం ఎంత పని చేసినా ఏం చేసినా కూడా, నేను నిద్రపోకుండా ట్రై చేసినా కూడా మీరు ఆటోమేటిక్గా మీకు నిద్ర వచ్చేస్తుందండి. ఆ స్వప్నావస్థలో ఆ నిద్రావస్థలో సుషుప్నావస్థలో మనకి విశ్వశక్తి అందియబడుతుంది. అలా వచ్చిన విశ్వశక్తి అప్పుడే మన బ్యాటరీ ఛార్జ్ అవుతుందండి. అలా వచ్చిన విశ్వశక్తి ద్వారా, అదే మూలమైన శక్తి. అలా వచ్చిన విశ్వశక్తి ద్వారా మనం శ్వాస పీల్చుకోవడం శక్తి కావాలనుకున్నాం, అదే సూక్ష్మమైన శక్తి. ఆ శ్వాస పీల్చుకోవడం సూక్ష్మమైన వస్తుంది. దాని తర్వాత ఆ శ్వాస తీసుకుంటుంటే మన ప్రాణాలు ప్రాణమయ దాని తర్వాత మన ప్రాణాపాన వ్యాన ఉదాన సమాన ఈ వాయువులన్నీ తిరగడం మొదలు పెడతాయి ప్రాణమయ కోశంలో. దాని తర్వాత అన్ని వ్యవహారాలు జరుగుతుంటాయి స్థూల శరీరంలో. సో ఈ విధంగా మనం సూక్ష్మ శరీరంలో, మనోమయ శరీరంలో ఉండే నాడుల ద్వారా మనం తీసుకుంటాం. ఈ నాడులు ఏంటంటే, ఈ నాడు మొత్తం మనకి ముఖ్యమైన నాడులు మనం చెప్పుకుందామండి. కోటాను నాడులు ఉన్నాయి. దగ్గర 2 కోట్ల పైన నాడులు, 2,72,00,000 పైన నాడులు ఉన్నాయి మన శరీరం లోపల. కానీ మన ముఖ్యమైన నాడులు మనం తెలుసుకుందాం. ముఖ్యమైన నాడులు మనకి 72,000. ఆ నాడులు ఎక్కడి నుంచి ఆరంభిస్తాయి అంటే, ఈ కుడి చేతి వేలి మొనల నుంచి 18,000 నాడులు, ఎడం చేతి వేలి మొనల నుంచి 18,000 నాడులు బయలుదేరి, కుడి చేతి వేలిలోంచి బయలుదేరినవి ఎడం చేతి మొత్తం శరీరం ఎడం చేతి మొత్తం ప్రవహిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఎడం చేతి వైపు నుంచి 18,000 నాడులు శరీరం కుడి వైపు మొత్తం ప్రసరించి ఉంటాయి. అదేవిధంగా కుడి కాలి వేళ్లలోంచి, వేలి మొనల్లోంచి 18,000 నాడులు బయలుదేరి శరీరం ఎడమవైపు మొత్తం విస్తరించి ఉంటాయి. ఎడమ కాలి వేలిలోంచి బయలుదేరిన 18,000 నాడులు కుడివైపు మొత్తం ప్రసరించి ఉంటాయి. సో ముఖ్యంగా 18,000, 18,000, 2 చేతులు 36,000, కాలు 18,000, 36,000, 36, 72. ఈ 72,000 నాడులు చాలా ముఖ్యమైన నాడులండి.
చాలా ఉన్నాయి నాడు, వాటి వాటి ఉపనాళ్ళు ఉన్నాయి. అన్నీ కలిపితే దగ్గర కోట్లమే ఉంటాయి, 2 కోట్ల పైన ఉంటాయి. కానీ ముఖ్యమైన నాడు ఈ 72,000. ఈ 72,000 నాడులు ఏం చేస్తాయంటే ఎడమ నుంచి కుడివైపు, కుడి నుంచి ఎడమపై ఇలా జిగ్జాగ్గా విస్తరించి ఉంటాయండి. ఈ నాడులన్నీ కూడా ఏం చేస్తాయంటే మన వెన్నెముకను ఆనుకుని వెళ్తాయండి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఇదే. ముఖ్యంగా మన వెన్నెముకను ఆనుకుని వెళ్తాయండి. సో ఈ నాడులన్నీ కూడా ఇప్పుడు ఎడమ నుంచి కుడి ఎడ కోట్ల కొలది నాలుగు వెళ్తుంటాయి. ఈ 72,000 ముఖ్యమైన నాడులు ఇలా క్రాస్ చేసి వెళ్తుంటండి, లెఫ్ట్ రైట్ లెఫ్ట్. అప్పుడు ఏమవుతుంది, కొన్ని చోట్ల ఆ నాడుల యొక్క సంధి జంక్షన్ ఏర్పడుతుంది కదా. కొన్ని లక్షల నాడులు లేదా కొన్ని వేల కొల నాడులు ఇలా జంక్షన్గా ఏర్పడతాయి. ఆ జంక్షన్ని మనం చక్రాలు అంటామండి మాస్టర్. ఇవన్నీ కంటికి కనిపించామండి, ఇవన్నీ సూక్ష్మలో ఉంటాయి. మనోమయ శరీరం చెప్పాం కదా, దానిలో ఉంటాయి. వీటిని మనం చక్రాలు అంటాం. ఈ చక్రాలు ఎక్కడ ముఖ్యంగా ఉంటాయి, ఇవన్నీ వెన్నెముకలు ఆడుకుంటాయి. ముఖ్యంగా వెన్నెముక ఆనుకుని ఫుల్గా ఉంటాయి. ఆ చక్రాల్లో మొట్టమొదటి చక్రం మూలాధార చక్రం. మనం ఇక్కడ గుదస్థానం, మనం కూర్చున్నాం కదా, సీట్ ఉంది కదా, ఆ సీట్ దగ్గర ఈ నాడుల యొక్క జంక్షన్. కాళ్ళ దగ్గర నుంచి కుడి కాలు వేల నుంచి ఎడం కాలు వేల నుంచి చెప్పాం కదా, అక్కడి నుంచి ఎడమవైపుకు, ఎడమవైపు నుంచి కుడివైపుకు ఇలా జంక్షన్ వచ్చాడు. ఫస్ట్ జంక్షన్ మూలాధార చక్రం, మన గుదస్థానం, కూర్చున్న స్థానం చూసారా, అక్కడ జంక్షన్. మరి దానికంటే కొంచెం పైకి అది వెన్నెముక ఆనుకుని ఉంది. L1 L2 L3 అది అంటారు కదా, లెంబర్ అంటే అక్కడ ఆనుకుని ఉంది. అక్కడి నుంచి మనం కొంచెం పైకి వచ్చేప్పటికి స్వాధిష్టాన చక్రం. స్వాధిష్టాన చక్రం ఎక్కడుంది, మన యొక్క మర్మ అవయవాలు, మనం సంతానం ఉత్పత్తి చేసే అవయవాలు ఉన్నాయి కదా, అక్కడ ఉండేది స్వాధిష్టాన చక్రం. అక్కడ నాడు జంక్షన్ పేరు స్వాధిష్టాన చక్రం. దాని తర్వాత ఇంకొంచెం పైకి వచ్చేప్పటికి మణిపూరక చక్రం. అది ఎక్కడ ఉంది, అది మనకి జీర్ణాశయం, మనకి కడుపులో బొడ్డు ఉంది కదా, ఆ బొడ్డు దగ్గర ఉండే నాడుల వ్యవస్థ యొక్క సంధిని, ఆ చక్రాన్ని మనం మణిపూరక చక్రం అంటాం. ఇంకొంచెం పైకి వచ్చాడంటే అనాహత చక్రం, అది మన హృదయ స్థానంలో ఉంది. అక్కడ అవన్నీ కూడా వెన్నెముకను ఆనుకుని ఉన్నాయి, వెనుపూసలను ఆనుకుని ఉన్నాయి, అనాహత చక్రం. దాని తర్వాత ఇంకొంచెం పైకి వచ్చామంటే విశుద్ధ చక్రం. విశుద్ధ చక్రం ఎక్కడ ఉంది, మరి గొంతులో ఉంది. గొంతు దగ్గర ఉండే వెనుపూసల వెనకాతల జంక్షన్ వచ్చేది విశుద్ధ చక్రం. ఇంకా పైకి వస్తే ఆజ్ఞా చక్రం, కళ్ళు, 2 కళ్ళ మధ్యన ఈ పురుగు మధ్య అంటాం కదా, ఇక్కడ బొట్టు పెట్టుకుంటాం కదా, అక్కడ ఆజ్ఞా చక్రం. ఇంకా కొంచెం పైకి వచ్చామంటే సహస్రార చక్రం, అది బ్రహ్మ రంధ్రం మాడు అంటాం కదా, దాని మీద కొంచెం అక్కడ ఉంది సహస్రార చక్రం. చూసారా మాస్టర్స్. సో మనం ఏమనుకున్నాం, ఈ సూక్ష్మ శరీరాలకు వచ్చే శక్తి మెల్లమెల్లగా కిందకి వచ్చి స్థూల శరీరానికి వస్తుంది అనుకున్నాం. మరి ఎలా వస్తుంది అంటే ఈ చక్రాలు ఎక్కడ ఉన్నాయో ఆ చక్రాలకు సంబంధించి ఒక గ్లాండ్ ఉంటుందండి, గ్రంథి మన శరీరంలో, భౌతిక శరీరంలో. ఆ చక్రాల లోపల సరిగ్గా మనకి శక్తి బాగా అందిందా, పరిపూర్ణంగా శక్తి మొత్తం అందిందా ఈ నాడుల ద్వారా, అప్పుడు అక్కడ ఉండే గ్రంథి సరిగ్గా పనిచేస్తుంది, లేదంటే పనిచేయదు. చూసారా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన విశుద్ధ చక్రం తీసుకోండి. విశుద్ధ చక్రం తీసుకుంటే అక్కడ ఉండే గ్రంథి పేరు ఏమిటి, అక్కడ ఉండే గ్రంథి పేరు థైరాయిడ్. మన శరీరంలో ఉండే అన్ని గ్రంథుల కంటే చాలా పెద్ద గ్రంథి థైరాయిడ్ అండి. ఆ థైరాయిడ్ గ్రంథిలో వచ్చే స్రావాల వల్ల మనకి చాలా పనులు జరుగుతాయి. మన శరీరం ప్లస్ జీర్ణ వ్యవస్థ ప్లస్ మన సంతాన ఉత్పత్తి వ్యవస్థ, ఇవన్నీ పనిచేస్తాయి. మాస్టర్ పైన ఉండే చక్రాలు సక్రమంగా పనిచేస్తే వాటి కింద ఉండే చక్రాలు సరిగ్గా పనిచేస్తాయి. అంటే పైన చక్రాలు విశుద్ధ చక్రం సరిగ్గా పనిచేస్తే అది అనాహత చక్రం బాగా పనిచేస్తుంది. అనాహత చక్రం బాగా పనిచేస్తే మణిపూర చక్రం బాగా పనిచేస్తుంది. అలా శక్తి ఒకటి ఎలా ఈ శక్తి ప్రవహిస్తుందంటే
సహస్రారం టాప్లో ఉందనుకున్నాం కదా, బ్రహ్మరంధ్రం కూడా మన శక్తి వస్తుంది అనుకున్నాం కదా. అలా వచ్చే శక్తి విశ్వశక్తి కంటికి కనిపించదు. అలా వచ్చే విశ్వశక్తి మన సహస్రారం పాజిటివ్. ఎలా శక్తి ప్రవహిస్తుంది? కరెంట్ ఎలా ప్రవహిస్తుంది? పాజిటివ్ నుంచి నెగిటివ్కి వెళ్తుంది కదా, ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువానికి వెళ్తుంది కదా. సో ఇది ఉత్తర ధ్రువం, విశ్వశక్తి ఉత్తర ధ్రువం, సహస్రారం దక్షిణ ధ్రువం. అందువల్ల మనం ఆలోచన లేని స్థితిలో ఉండగా మనం మన యొక్క సహస్రార చక్రం ఆ శక్తిని తీసుకుంటుంది. సహస్రార చక్రం నుంచి మనకి ఆజ్ఞా చక్రానికి శక్తి ప్రవహించబడుతుంది నాడీ మండలాల ద్వారా. ఎలాగా? సహస్రార చక్రం పాజిటివ్, ఆజ్ఞా చక్రం నెగిటివ్ అవుతుంది. అప్పుడే కదా కరెంట్ ఫ్లో అవుతుంది, అప్పుడే శక్తి వస్తుంది. అదేవిధంగా ఆజ్ఞా చక్రానికి శక్తి వస్తుంది. ఇప్పుడు ఆజ్ఞా చక్రం నుంచి విద్యుత్ చక్రానికి రావాలి. అప్పుడు ఆజ్ఞా చక్రం పాజిటివ్ అవుతుంది, విద్యుత్ చక్రం నెగిటివ్ అవుతుంది. అప్పుడు శక్తి ప్రవహించి ఇలా వస్తుంది శక్తి అనుకున్నాం. అంతకుముందు దీనిలో కూడా అనుకున్నాం సహస్రార చక్రం నుంచి వస్తుందని చెప్పేసి. శక్తి ఖర్చు అయిపోయి అవన్నీ కూడా మనం మూసిస్తాం. అందుకని కాళ్ళు కట్టుకొని చేతులు పెట్టుకొని చెప్పాం. ఎందుకు చెప్పామగా? ఈ విధంగా శక్తి ఖర్చు అయిపోతుంది. ఖర్చు అయ్యే వాటిని మనం మూసిస్తాం. దాని గురించి మనం తెలుసుకున్నాం యాక్చువల్గా. ఇప్పుడు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ సహస్రాల నుంచి వస్తుంది, బయటికి లోపలికి వస్తుంది. సో విశుద్ధ చక్రానికి నెగిటివ్, ఆజ్ఞా చక్రం పాజిటివ్, శక్తి అక్కడి ఇక్కడికి వస్తుంది. దాని తర్వాత విశుద్ధ చక్రం పాజిటివ్, అనాహత చక్రం నెగిటివ్. అప్పుడు శక్తి విశుద్ధి నుంచి అనాహతకు వస్తుంది. అనాహత చక్రం పాజిటివ్, మణిపూర చక్రం నెగిటివ్. అప్పుడు అనాహత నుంచి మణిపురానికి వస్తుంది. అదేవిధంగా మణిపురం నుంచి స్వాదిష్టానికి వస్తుంది, స్వాదిష్టాన్ని నుంచి మూలాధారానికి వెళ్తుంది. ఈ విధంగా ఒకటి పాజిటివ్ నెగిటివ్ ఆ శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. మాస్టర్ ఇదే జరుగుతుందండి. ఈ విధంగా మన సూక్ష్మ శరీరం విశక్తిని తీసుకుని అది మనోమయ కోసం తీసుకుని నాడుల్లో తీసుకుని ఆ నాడుల ద్వారా ఆ గ్రంథులకి ఇచ్చి ఆ గ్రంథుల ద్వారా మన ప్రాణమయ శరీరంలో ఉండే ప్రాణాలు చలనం పొంది ఆ చలనం పొందిన చలనాన్ని మన స్థూల శరీరం తీసుకుంటుందండి. అందుకోసమే స్థూల శరీరం డూప్లికేట్, మిగతా ఉండే సూక్ష్మ శరీరాలే ఒరిజినల్. ఓకే, ఇప్పుడు మనం ప్రత్యాహార స్థితిలో ఉన్నాం. అందువల్ల మనం ఈ నోటితో తీసుకుంటున్నాం ఆహారం, ఇక్కడ తీసుకుంటున్నాం, బ్రహ్మరంధ్రం తీసుకుంటున్నాం. చూసారా, ప్రత్యేకమైన ఆహారం ఆపోజిట్గా వస్తుంది. నోటితో తీసుకున్న ఆహారం ఇలా వెళ్తుంది లోపలికి, కానీ ఇది బయట నుంచి లోపలికి వస్తుంది స్ట్రైట్గా, నోట్లోంచి రావట్లేదు. ప్రత్యాహారము, ప్రత్యేకమైన ఆహారం. అలా వచ్చే ఆహారం ఏమవుతుంది? అలా వచ్చే ఆహారం ఏమైనా మనం తెలుసుకున్నాం. మన చక్రాలు 7 చక్రాలు ఉన్నాయి, మూలాధార శ్వాసాలు. ఒక్కో చక్రం దగ్గర ఒక గ్రంథి ఉంది అనుకున్నాం. ఇక్కడ థైరాయిడ్ గ్రంథి, ఇక్కడ గోనెస్ట్ గ్రంథి, ఇక్కడ మణిపూరంగా వచ్చేవాడికి ప్యాంక్టియాస్ జీర్ణాశయం. చూసారా, కిందగా శ్వాసానికి వచ్చేప్పటికి ఎడ్రినల్, ఇంకా అలాగా మూలాధారానికి వెళ్ళేప్పటికి గోనెట్స్. ఇలాగా ఒక్కో దానికి ఒక గ్రంథి ఉంది. చూసారా, ఇప్పుడు ఆ గ్రంథి సరిగా పనిచేయలేదు అనుకోండి, విశ్వకి సరిగా రాని అర్థం. ఎందుకంటే అది ఒరిజినల్, ఇది డూప్లికేట్ అని చెప్పాను నేను. సోలసరి డూప్లికేట్ అన్నాను. సో ఆ గ్రంథి లోపల ఆ గ్రంథి సరిగా పనిచేయడం, విశ్వకి సరిగా రాలేదు, ఆ నాడు లోపల శక్తి ప్రవాహం జరగలేకపోతే ఆటోమేటిక్గా ఆ గ్రంథి సరిగా పనిచేయదు. ఆ గ్రంథి సరిగా పనిచేయకపోతే మన స్థూల శరీరం లోపల వ్యాధి లోపల బయటకు వస్తుందండి. ఇప్పుడు గ్యాస్ ట్రబుల్ ఎక్కువగా ఉంది, ఏం చేసిన లాభం లేదు, సరిగ్గా జీర్ణం అవ్వట్లేదు. ఎక్కడ ట్రబుల్? షుగర్ ఎక్కువైపోతుంది. ఎక్కడ ట్రబుల్? జీర్ణాశయాల్లో, ప్యాంక్రియాస్ అంటే మణిపూరక చక్రంలో ట్రబుల్. సంతాన ఉత్పత్తిలో ప్రాబ్లం ఉంది, ఆడ స్త్రీకో పురుషుడికో. ఓకే, సంతానం దొరకట్లేదు, సంతానం సరిగా వృద్ధి చెందట్లేదు, లేదా సంతాన ప్రాప్తి రావట్లేదు. అప్పుడు ఏ చక్రంలో ప్రాబ్లం ఉంది? స్వాదిష్టాన చక్రంలో, ఎడ్రినల్. ఈ విధంగా మరి మలబద్ధకాలు ఇవన్నీ వస్తున్నాయి ఫుల్గా. అప్పుడు ఏ చక్రంలో ప్రాబ్లం ఉంది? మూలాధారం. ఆస్మా ప్రాబ్లం వస్తుంది, గుండె జబ్బులు వస్తున్నాయి, ఈ ప్రాబ్లం సరిగా రావట్లేదు. ఎక్కడ ప్రాబ్లం ఉంది? అనాహత.
చూసారా మాస్టర్స్? సో ఈ విధంగా మనం రివర్స్గా వెళ్తాం ఎక్కడ ప్రాబ్లం ఉందని. అప్పుడు మన శరీరం ఎప్పుడైతే అంటే మానసిక శరీరంలో ఎప్పుడైతే ఈ గ్రంథులు ఎప్పుడైతే మన ఈ నాడులు సరిగ్గా శుభ్రంగా ఉంటాయో అప్పుడు పరిపూర్ణంగా మన శక్తిని తీసుకుంటాం. అప్పుడు ఆయా అన్ని ఇక శాస్త్రాల నుంచి ఆజ్ఞకి, ఆజ్ఞ నుంచి విశుద్ధికి, విశుద్ధి నుంచి అనాహతం నుంచి మణిపూరకం నుంచి స్వాధిష్టానం నుంచి మూలాధారం, ఇలా శక్తి ప్రవాహం జరుగుతుంటుంది. ఈ శక్తి ప్రవాహం జరుగుతుంటే ఈ గ్రంథులు సరిగా పనిచేస్తాయి. సపోజ్ మనకి అనారోగ్యం వచ్చిందంటే అర్థం ఏంటండి? ఆ గ్రంథి సరిగా పనిచేయటం లేదు. ఆ గ్రంథి సరిగా పనిచేయటం అర్థం ఏంటి? ఆ నాడుల లోపల శక్తి ప్రవాహం రావటం లేదు. అదే విషయం అండి. చూసారా? మనకి ఆరోగ్యం సరిగా లేదు, ఏదో రోగాలు వస్తున్నాయి. ఏంటి అంటే మనకి విశ్వశక్తి మన నాడీ మండల వ్యవస్థలో పూర్తిగా రావటం లేదు. నాడీ మండల వ్యవస్థ తీసుకుంటుంది. అప్పుడు ఏం చేస్తాం మనం? అందుకోసమే ఇప్పుడు ఈ ధ్యానంలో మనం కూర్చున్నామంటే మనకి ధ్యానంలో లేని వాడికి ఏమవుతుంది? అదే నిద్రావస్థలో వస్తుంది. నిద్రావస్థలో వచ్చే శక్తి మనకి సరిపోవట్లేదండి. అంటే ఆరోగ్యం సరిగ్గా సరిపోవట్లేదు, రావట్లేదు. అది కదా మన బాధ అంతా కూడా ఫుల్గా కూడా. సో నిద్రావస్థలో వచ్చే విశ్వశక్తి మన నాడీ మండల వ్యవస్థని పరిపూర్ణంగా శుభ్రం చేయట్లేదు. ఎందుకు శుభ్రం చేయట్లేదు? నాడీ మండల వ్యవస్థలో అడ్డంకులు ఉన్నాయి. ఆ అడ్డంకులు లేకుండా మనం ఉందనుకోండి, నాడీ మండలం శుభ్రంగా ఉందనుకోండి, అప్పుడు విశ్వశక్తి పూర్తిగా ప్రవహిస్తుంది. ఆ విశ్వశక్తి పూర్తిగా ప్రవహిస్తే ఆ నాడులు ఆ గ్రంథులు కూడా పనిచేస్తాయి. ఆ గ్రంథులు పనిచేస్తే మన స్థూల శరీరంలో అన్ని పనులు చేసుకోవచ్చు. అని నాడు ఆరోగ్యం ఉంది. అదే నా ఆరోగ్యం ఉంటాం మనం కదా. మరి ఎందుకు రావట్లేదు అంటే నిద్రావస్థ లోపల మన నాడులు మన ఎరుకలో లేవు. అందుకోసం మన నాడులు ఎంతవరకు శుభ్రంగా ఉన్నాయో అంతవరకే ఆ శక్తి వస్తుంది. అక్కడ అడ్డంకులు ఎక్కడ ఉన్నాయో ఆ అడ్డంకులు ఉంటే ఆ శక్తి రాదు, అక్కడ ఆగిపోతుంది. అరే విశ్వశక్తి అంత శక్తివంతమైంది కదా, మరి మన నాడుల్లో ఉండే అడ్డంకుల్ని క్లీన్ చేయలేదా అంటే మన నాడులో ఉండే అడ్డంకులు ఎందుకు క్లీన్ చేయట్లేదు అంటే అది మన యొక్క పర్మిషన్ లేదు, మన ఎరుకలో లేవు, అందువల్ల అది క్లీన్ చేయదు. ఎరుకలో లేకపోవడం ఏంటి, అది క్లీన్ చేయడం ఏంటి అంటే మాస్టర్స్ ఏమవుతుంది? మన నాడీ మండల వ్యవస్థలో ఉండే అడ్డంకులు అవే మన రోగాలు అనుకున్నాం కదా. మన ఎరుకలో లేవంటే ఇది ఎలా ఈ అడ్డంకులు తయారవుతున్నాయంటే మాస్టర్ ముఖ్యంగా చాలా టూక్గా చెప్తున్నాను నేను. ఎలా ఈ అడ్డంకులు తయారవుతున్నాయంటే ఇవి మనం చేస్తున్న చెడ్డ కర్మల వల్ల తయారవుతున్నాయండి. చాలా టూక్గా చెప్తున్నాను నేను. మనం చేస్తున్న ఈ చెడ్డ కర్మ అంటే ఏంటి, మంచి కర్మ అంటే చెడ్డ కర్మ అంటే ఏంటండి? మంచి కర్మ అంటే ఒక జీవికి మనం హింస చేయడం, అది చెడ్డ కర్మ. అంటే మనస వాచ కర్మన మన వల్ల ఇంకొక జీవి మనస వాచ కర్మన హింసకు గురి అయిందంటే అది చెడ్డ కర్మ కదా. ఆ చెడ్డ కర్మ యొక్క ఫలితం ఏమవుతుంది? ఒక జీవిని మనం హింసించాం కాబట్టి ఆటోమేటిక్గా ఆ హింస యొక్క కర్మని మనం అనుభవించాల్సిందే. ఎలా అనుభవిస్తాం? అది మన సూక్ష్మ శరీరంలో ఉండే నాడీ మండల వ్యవస్థలో అడ్డంకులుగా తయారైపోతుంది. చూసారా మాస్టర్? సో ఈ విధంగా అది మన రోగం. సో ఆ కర్మని మనం మంచి కర్మలు చేసామనుకోండి, మంచి కర్మలు చేసామంటే ఏమవుతుందండి? దాన్ని కూడా మనం అనుభవిస్తాం. ఎలా అనుభవిస్తాం? మన అన్ని వసతులతో అనుభవిస్తాం మన జీవితంలో. సో అనుభవించాలంటే స్థూల శరీరం కావాలి. సో మంచి కర్మ చేసామంటే దాన్ని మనం అన్ని విధాల సుఖమయ జీవితాన్ని అనుభవిస్తాం. చెడ్డ కర్మ చేసామంటే నాడీ మండల వ్యవస్థలో అడ్డంకులుగా తయారైపోయి మనం అది రోగంగా తయారైపోయి దాన్ని మనం బాధతో అనుభవిస్తాం. చెడ్డ కర్మ పాపం, హింస పాపం, మంచి కర్మ పుణ్యం. పుణ్యాన్ని మనం అన్ని విధాల భోగం రూపంలో అనుభవిస్తాం, పాపాన్ని మనం రోగం రూపంలో అనుభవిస్తాం. ఇదే అండి కర్మ, సింపుల్ కర్మ సరిగ్గా అని చెప్పేసాను నేను. సో మనం ఏ కర్మ చేసినా కూడా చూసారా, మనం ఎవరికైనా ఎటువంటి కర్మ చేసినా కూడా ఆ కర్మ మనకు మంచిది అనిపిస్తుందండి, మన చెడ్డ అనిపించదు. ఇప్పుడు చిన్న ఉదాహరణ తీసుకుందాం. మనం ఇప్పుడు ఒక జైలుకి వెళ్ళామండి. జైలుకి వెళ్ళాడు, వాళ్ళ హత్య చేసాడు ఒక ఖైదీ. హత్య చేసి జైలుకి వచ్చాడండి. ఇప్పుడు ఆ హత్య చేసిన వాడి దగ్గరికి వెళ్ళి మనం అడిగాం అనుకోండి, ఏంటి నాన్న నువ్వు ఎందుకు వచ్చావు ఈ జైలుకి అంటే, నేను పలానా చంపాను వచ్చాను అంటే,
మరి నువ్వు ఆ చంపావు కదా, ఆ చంపిన పని రైటా రాంగా, తప్ప లేదా ఒప్ప అని అడిగి అనుకోండి, నేను చేసింది కరెక్ట్ అంటే అర్థం. కానీ విశ్వానికి సంబంధించిన వరకు, విశ్వ నియమాలకు సంబంధించిన వరకు ఆయన చేసింది ఒక జీవికి హింస, అంతే కదా. కానీ ఆ వ్యక్తికి సంబంధించిన వరకు అది రైట్. అతను చేసిన కర్మ విశ్వ నియమం ప్రకారం హింస, కానీ ఆ ఇండివిజువల్ వ్యక్తి ప్రకారం అది సరి. అప్పుడు ఏ సరి ఏ తప్పండి, కానీ జరిగింది మాత్రం హింస. చూసారా? సో ఆ హింస యొక్క ఫలితాన్ని ఎలా అనుభవించాలి? అలాంటి ఫలితాలే నాడీ మండల వ్యవస్థ లోపల అడ్డంకులుగా తయారైపోతాయి. చూసారా? ఈ అడ్డంకులుగా తయారైపోయి ఆ అడ్డంకులే విశ్వశక్తిని పూర్తిగా స్వీకరించకుండా అడ్డుకుంటాయి. అదే మన రోగం అలాగే వస్తుందండి. ఓకే, సో ఎరుగుతో మనం చేసిన కర్మ అది. ఆ వ్యక్తి ఎరుగుతో చేసిన కర్మ, హత్య చేయడం అనేది సరి అనిపించింది అతనికి. అందువల్ల ఆ కర్మ యొక్క ఫలితం నాడీ మండల వ్యవస్థలో అడ్డంగా తయారైపోయింది. ఎందుకు తయారైపోయిందంటే ఆ కర్మ యొక్క ఫలితాన్ని, ఆ హత్య చేసిన ఫలితాన్ని ఆ వ్యక్తి ఆ జన్మలో అనుభవించలేదండి. పూర్తిగా అనుభవించలేదు, ఏదో కొంత అనుభవిస్తున్నాడు జైల్లో ఉండి, అంతే. పూర్తిగా హత్య చేయడం ఎంత హింసాత్మకమైన విషయం, భయంకరమైన హింసాత్మకమైన విషయం. అది ఎంత బాధ గురి ఉంటుందో ఆ జీవి, హత్య చేయబడిన జీవి. ఓ మనిషి కానీ, ఏనుగు కానీ, ఏదో దుప్పి కానీ, ఆవు కానీ, గేదె కానీ, కోడి కానీ, మేక కానీ, చేప కానీ, ఓ జీవి, చలనం ఉండే ఒక జీవి, దాన్ని మనం హింస చేసి చంపేశాం. అప్పుడు ఎంత బాధపడుతుంది ఆ జీవి, ఎంత శపిస్తుంది. మనం ఏం చేయలేకపోయాం, కాళ్ళు చేతులు కట్టేశారని చెప్పేసి ఆ శాపాలను ఏమవుతాయండి? అవన్నీ కర్మ ఫలితాలుగా మనం అనుభవించాల్సిందే. మరి మనం చేసిన కర్మ ఫలితాలు కూడా మనం మొత్తం అనుభవించలేం, ఒక జీవితంలో మనం అనుభవించలేం. ఎగ్జాంపుల్ చెప్పాను కదా, హత్య చేసిన ఎంత బాధ అనుభవించుంటుంది, అంత బాధ మనం అనుభవిస్తున్నాం. జైల్లో ఉన్న శుభ్రవాడు 3 పూట తిండి పెడుతున్నాడు, కూర్చున్నాం, హాయిగా విశ్రాంతి తీసుకుంటూ చేస్తున్నాం. కానీ ఆ కర్మ, ఆ హింసని మనం భరించలేదు. మరి ఆ హింసను పూర్తిగా భరిస్తేనే ఆ కర్మ ఫలితం తగ్గిపోతుంది. మరి ఎక్కడ ఉంటుంది? అది మన సూక్ష్మ శరీరంలో నాడీ మండలం అసలు అడ్డంకులకు తయారైపోతుందండి. చూసారా? అంటే ఇలాగ అడ్డంకులు తయారవుతాయి. సో ఈ అడ్డంకులన్నీ మరి మనం ఈ శరీరంతో ఈ జన్మలో మనం ఒక హింస చేసాం, ఆ ఫలితాన్ని పూర్తిగా అనుభవించలేదు. మరి ఏమవుతుంది ఆ ఫలితం సూక్ష్మ శరీరంలో అడ్డంగా తయారైపోయి అది వచ్చే జన్మకి ట్రాన్స్ఫర్ అయిపోతుందండి. ఈ జన్మ అనుభవించలే కదా, వచ్చే జన్మ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఎలా ట్రాన్స్ఫర్ అయిపోతుంది? ఎక్కడ పెట్టుకుంటాం మనం? అదే ఆ ఫలితాన్ని మనం పెట్టుకునేది చిత్తము అనే సేఫ్ డిపాజిట్ లాకర్లో. చూసారా? ఈ సేఫ్ డిపాజిట్ లాకర్ ఎక్కడ ఉంటుంది? మన కంటికి కనిపించదు. ఎవరు పడితే వాడు తెరిచేయలేము, మనమే తెరవాలి దాన్ని. ఆ కీ మన దగ్గర ఉంటుంది. ఎక్కడ ఉంటుంది అది మన సూక్ష్మ శరీరంలో, మనోమయ శరీరం చెప్పాం కదా, దానిలో చిత్తం అనే చోట ఈ కర్మల యొక్క ఫలితాలు జమ చేయబడి ఉంటాయండి. సూక్ష్మ శరీరం కంటికి కనిపించదు. అందువల్ల చిత్తంలో జరిగే కర్మల యొక్క ఫలితాలు మన కంటికి కనిపించవు. అది కంటికి కనిపిస్తే ఏమవుతుందండి? దాన్ని తీసుకుని ఆపరేట్ చేసి కట్ చేసి పడేస్తారు. అందుకోసం చాలా విషయాలు మనకి మనిషి యొక్క కంట్రోల్ లేవు. సో ఈ సూక్ష్మ శరీరం లోపల, చిత్తం లోపల జత చేయబడి ఉంటాయి. అది సూక్ష్మ శరీరాలు మారవని చెప్పాం, అవి ఒరిజినల్. స్థూల శరీరం ప్రతి జన్మకి మారిపోతూ ఉంటుంది. సో ఈ స్థూల శరీరంతో చేసిన కర్మలు ఎన్ని మనం ఈ జన్మలో అనుభవించేసామో అది పోను. మిగతా ఉండే కర్మలన్నీ కూడా ఈ సూక్ష్మ శరీరంలో, చిత్తం లోపల నిక్షత్వాన్ని ఉంటాయి. అది సూక్ష్మ శరీరం ఎన్ని జన్మలు ఎత్తినా మారకుండా వస్తుంది. కాబట్టి నెక్స్ట్ జన్మ లోపల ఈ సూక్ష్మ శరీరంలో ఉండే చిత్తం నెక్స్ట్ జన్మ లోపల ఏ స్థూల శరీరంతో మనం ఏ చోటల మనం జన్మ తీసుకుంటున్నామో ఆ స్థూల శరీరానికి ఈ సూక్ష్మ శరీరం నుంచి ఉండే కర్మల ఫలితాలు ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేయబడతాయి. ఇదే జరుగుతుందండి. అందువల్ల
ఈ కర్మ యొక్క ఫలితాన్ని మనం ఇంకో జన్మలో అనుభవిస్తాం. ఇంకో జన్మ ఎలా అనుభవిస్తాం? ఎలా అయితే మనం హత్య చేసాం, ఎలా మనం హింస చేసామో ఆ హింసకు మనం గురువు అవుతాం ఇంకో చోట. అలా వచ్చిన మనకి అయ్యో ఏడుస్తాం ఆ సమయంలో. ఇప్పుడు లెగ్ పీస్ బాగుంది, లెగ్ పీస్ బాగుంది చెప్పేసి మనం చికెన్ కోళ్ళని చంపేసి తినేస్తున్నాం కదా, తినేస్తున్నాం. అప్పుడు బాగానే ఉంది, ఏమవట్లేదు, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఏదైనా రీజన్ చెప్పండి మీరు. శరీరం కావాల్సిన పోషకాలు లభిస్తున్నాయి, అది లభిస్తున్నాయి, ఏమైనా రీజన్ చెప్పండి. కానీ మీరు చేసినట్టు హింస కదా. మరి ఆ హింస యొక్క కర్మ యొక్క ఫలితాన్ని మనం అనుభవించాలి కదా. ఈ శరీరం లోపల ఈ ఈ జన్మ లోపల నాకేం దొరకలేదు, చాలా బ్రహ్మాండంగా నేను అన్ని జాలీగా ఎంజాయ్ చేశాను ఫుల్గా. మరి కానీ ఆ కర్మ ఫలితాలు ఆ చిత్తం లోపల జమ చేయబడి నెక్స్ట్ జన్మ లోపల మనకి లెగ్ పీస్ అని మనం తిన్నాము. మరుసటి జన్మ లోపల మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి. మోకాళ్ళ నొప్పులు, అయ్యో నేను ఈ జన్మ లోపల నేను బ్రాహ్మణ్ణి, ఏ విధమైన హింస ఎవరికి చేయలేదు, నేను ఏ విధమైన మాంసాహారం తీసుకోలేదు, అయినా మోకాళ్ళ నొప్పులు వచ్చేసాయి. కారణం ఏమిటి అంటే, నాయన అంతకుముందు జన్మ లోపల నువ్వు కర్మలు చేశావు, చెడ్డకర్మ చేశావు, హింసాత్మకమైన కర్మలు చేశావు. ఆ కర్మ యొక్క ఫలితం చిత్తం లోపల సూక్ష్మ శరీరం లోపల జమ చేయబడి ఆ జీవితంలో నువ్వు అనుభవించలేదు, ఆ జన్మ నువ్వు అనుభవించలేదు. అందువల్ల ఈ జన్మ లోపలికి ట్రాన్స్ఫర్ అయిపోయి మళ్ళీ ఎప్పుడు అనుభవిస్తున్నావు. అందువల్ల ఆ జ్ఞానం మనకి ఎప్పుడు తెలుస్తుంది? ఇలా మన సజ్జన సాంగత్యం ద్వారా మనం మన శరీరాల గురించి వాటి గురించి జ్ఞానం తెలుసుకుంటే వస్తుంది, అంటే తెలియదు. లేకపోతే ఏడుస్తూ కూర్చుంటాం, అయ్యో ఎందుకు వచ్చింది ఎందుకు చెప్పేసి. మాస్టర్స్ చూసారా? సో ఈ కర్మని మనం ఎరుకతో చేశాం. ఆ జన్మ లోపల ఒకటి హత్య చేశాను, హింస చేశాను అంటే నేను మనస్ఫూర్తిగా నన్ను ఒప్పుకున్నా, నా మనసులో ఆలోచించి బుద్ధిని ప్రయోగించి బుద్ధి చేసే నిర్ణయం ప్రకారం పూర్తిగా నేను సహకారంతో మనసా వాచ కర్మని నేను త్రికరణ శుద్ధిగా మనం ఆ కర్మ చేసాం, మనం ఎడుతో చేసాం కదా. అందువల్ల అది అడ్డంగా తయారైపోయింది. అదే మంచి పని చేసాం అనుకోండి, మంచి పని చేసామంటే అది కూడా 1000 మందికి నేను అన్నదానం చేశాను, అది ఏంటి మంచి ఫలితం. మంచి ఫలితానికి మంచి కర్మకి ఫలితం ఏంటి? మంచి ఫలితం. ఓకే, నేను ఈరోజు అన్నదానం చేశాను, రాజు చేసిపోయి అనుకోండి, మరి అన్నదానం యొక్క ఫలితం ఎక్కడికి వెళ్ళిపోతుంది? స్థూల శరీరం లేదు అనుభవించడానికి, అది సూక్ష్మ శరీరం లోపల చిత్త లోపల జమ చేయబడి ఇంకొక జన్మని ఎత్తినప్పుడు ఆ సూక్ష్మ శరీరంలోంచి ఆ స్థూల శరీరానికి అందియబడుతుంది. ఎలా అందియబడుతుంది? 1000 మందికి అన్నదానం చేశాను కాబట్టి నా యొక్క జన్మంతా కూడా, వచ్చే జన్మంతా కూడా ఆహారానికి ఏ విధమైన కొరత లేకుండా నాకు ఆ ఫలితం, అంటే అంత బ్రహ్మాండమైన భోగం లభిస్తుంది. మాస్టర్స్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఏ జన్మలో చేసిన కర్మలు ఆయా జన్మలో మనం అనుభవించేసామా 1:1, ఒకటికి సరిపోతుంది. అలా అనుభవించకుండా ఇంకో జన్మకి తీసుకెళ్ళామా అసలు కంటే వడ్డీ ఎక్కువైపోతుంది, 100 10 అయిపోతుంది. చూసారా? 1000 మందికి అన్నదానం చేశాను, వచ్చే జన్మ లోపల 100 సంవత్సరాలు బతికాను, 100 సంవత్సరాలు నాకు అన్నానికి కుదరలేకుండా ఉంటుంది. ఎన్నింతలు అయింది. అదేవిధంగా నా వల్ల ఒక చిన్న హింస జరిగింది, దాన్ని అనుభవించలేదు, వచ్చే జన్మ లోపల పెద్ద రోగాలు అనుభవిస్తాం. చూసారా మాస్టర్? ఈ విధంగా. సో మనం ఏ పని చేసినా ఏ కర్మ చేసినా మనం ఎరుకుతో చేస్తాం కాబట్టి నాడి మండల వ్యవస్థలో అడ్డంకులుగా తయారైపోతాయి హింసాత్మకమైన కర్మలు. అందువల్ల విశ్వశక్తి మనం ధ్యానం చేస్తున్నా కూడా, లేదా ధ్యానం చేయకుండా గాఢ నిద్రలో ఉన్నా కూడా వచ్చి మన యొక్క నాడి మండలంలో ఉండే అడ్డంకుల్ని తొలగించదు. నేను మన యొక్క పర్మిషన్ లేదు. చూసారా? అందువల్ల ఇంక ఏమిటి మనకి దారి అంటే, మనం ధ్యాన వ్యవస్థలో కూర్చోవలసిందే. నిద్రపోతే లాభం లేదు నాయన. అందుకోసం మేలుకుని కూర్చుని నువ్వు ఆ సుషుప్నావస్థని తెప్పించు. అదే కదా ధ్యానం అంటే. సో శరీరాన్ని కాము కూర్చోబెట్టేసాం, నిద్రపోతున్నట్టు, నిద్రపోవట్లేదు అయినా ధ్యానంలో. మరి మనసుని ఆలోచనలు వస్తుంటాయి, స్వప్నావస్థ. దాన్ని మనం శ్వాస మీద ధ్యాస పెట్టి స్వప్నాలు మన ఆలోచన లేకుండా చేస్తాం, అంటే మనసును శాంతపరిచేస్తాం, బుద్ధి ఆటోమేటిక్గా శాంతం అయిపోయింది. ఇంకా శరీరం మనసు బుద్ధి 3 శాంతం అయిపోతే సుషుప్నావస్థని జాగ్రత్తగా తీసుకొచ్చాం. అప్పుడు మనం ఎరుకుతో ఉన్నాం, నిద్రపోవట్లేదు. ఆ సమయంలో విశక్తి వస్తుంది. అదే కదా మన బ్యాటరీ ఛార్జ్ అయ్యే సమయం.
ఆ వచ్చే విశక్తి ఎలా వస్తుంది? మనం ఎరుగుతూ ఉన్నాం, మేల్కొని ఉన్నాం. అందువల్ల అలా వచ్చే విశక్తి మన యొక్క బ్రహ్మరంధ్రం గుండా. మాస్టర్ బ్రహ్మరంధ్రం అంటే ఏదో కంటికి కనిపిస్తుంది అనుకున్నారేమో. అది లాస్ట్ టైం ఒక మాస్టర్ కూడా అడిగారు, ఈ తల ఓపెన్ అయిపోయి ఉంటుందా బ్రహ్మరంధ్రం, వెళ్ళిపోయి ఉంటుందా అని చెప్పేసి. కాదు కాదు, సూక్ష్మంగా జరుగుతుంది, అందుకోసమే అది. అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఎందుకంటే ఇంత డీటెయిల్గా చెప్పాల్సి వచ్చిన సమయం అప్పుడు లేదు కాబట్టి. సూక్ష్మంగా జరిగే, సూక్ష్మ శరీరంలో ఉండే ఆజ్ఞ, మన సహస్రారం ఆజ్ఞ అది తీసుకుని కిందకి పంపిస్తూ ఉంటాయి. స్థూల శరీరంలో ఈ మార్పులు జరుగుతూ ఉంటాయి అప్పుడు వచ్చేది. అలాగే మనం ఇంతక డిస్కస్ చేసాం కదా, ఆ విధంగా ఎప్పుడైతే మనం ఈ ఎరుకతో ఉండి సుషుప్నావస్థని తీసుకురావడమే ధ్యానం. ఆ ధ్యాన సమయం లోపల మనం మేలుకుని ఉన్నాం కాబట్టి మనం పర్మిషన్ ఇచ్చాం, అప్పుడు విశ్వశక్తి వస్తుందండి సహస్రారం గుండా. అది ఎలా వస్తుంది? చాలా ఫాస్ట్గా వస్తుంది. ప్రత్యాహారం చూసారా, ఈ ఆహారం కాదు ఉండవు, ఈ నోటితో తీసుకున్న ఆహారం వల్ల మనకి భౌతిక శరీరానికి శక్తి వస్తుంది. కానీ యాక్చువల్ శక్తి మన యొక్క సహస్రారం గుండా వచ్చే విశ్వశక్తి, అది ప్రత్యేకంగా వస్తుంది. నోటితో రావట్లేదు, డైరెక్ట్గా లోపలికి వస్తుంది. చూసారా, ప్రత్యేకమైన మార్గం గుండా వస్తుంది ప్రత్యాహారం. అలా వచ్చే శక్తి మనం ఎరుగుతూ ఉన్నాం కాబట్టి ఫాస్ట్గా వస్తుంది. ఫోర్స్గా వచ్చిన శక్తి మనం ఈ నాడు మండలంతా వెన్నెముక దగ్గరికి వచ్చి ఇక్కడ 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 దాకా లాస్ట్ దాకా వస్తుంది. వచ్చినప్పుడు వెన్నెముక ద్వారం ప్రవహించి అన్ని నాడుల్లోంచి ఫాస్ట్గా కొట్టేస్తుందండి ఇప్పటికి. ఎప్పుడైతే ఇది ఫాస్ట్గా కొడుతుందో అప్పుడు ఏమవుతుంది? నాడీ మండల వ్యవస్థలో ఉండే అడ్డంకులు, ఆ అడ్డంకులన్నీ కూడా తొలగించబడతాయండి, క్లీన్ చేయబడతాయి. ఇప్పుడు మన ఇంటి లోపల ఏదైనా కాలువ లోపల, తూము లోపల ఏదైనా అడ్డంకి వచ్చిందనుకోండి, ఏం చేస్తాం మనం? గట్టిగా ఫోర్స్గా బకెట్ నిలిచి గట్టిగా ఫోర్స్ కొడతాం కదా, లేదా బ్రష్ తీసుకుని గట్టిగా లోపల తోస్తే ఉన్న అడ్డం కాస్త తొలగిపోయి, ఉన్న మట్టి గిట్టి తొలగిపోయి మామూలు క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు ఆ విశ్వశక్తి కూడా ఆ పని చేస్తుంది, ఫోర్స్గా వచ్చి నాడీ మండల అడ్డంకుల్ని తొలగించేస్తూ ఉంటుంది. అక్కడ నాడీ మండల అడ్డంకులు తొలగించి ఆ నాడీ మండల క్లీన్ వెళ్ళి స్థూల శరీరం లోపల వ్యాధిపోతుంది. ఈ విధంగా వ్యాధిపోతుందండి. సో ఆ నాడీ మండల ఉంటే అడ్డంకులు తొలగించేటప్పుడు ఏమవుతుంది? మనకి పెయిన్స్ వస్తాయి, నొప్పులు వస్తాయండి. ఆ నొప్పుల్ని మనం కళ్ళు మూసుకు భరించాలి. ఎందుకంటే మన యొక్క రోగ నివారణ జరుగుతుంది. ఇప్పుడు మన డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, డాక్టర్ వెళ్తే అయ్యా నేను పెద్ద పుండు వచ్చిందని ఆపరేషన్ చేయాలంటాడు. ఆపరేషన్ చేయడానికి వీళ్ళు నొప్పెట్టేస్తుంది అంటే అలాగే పోరా అంటాడు, అంతే. ఇప్పుడు మనం విశ్వశక్తి మనకి డాక్టర్గా పనిచేసి ఒక మందు లేకుండా, ఒక మాత్ర లేకుండా, ఒక ఇంజక్షన్ లేకుండా, ఒక ఆపరేషన్ లేకుండా, చూసారా, సూక్ష్మ శరీరంలో ఉండే అడ్డంకుల్ని క్లీన్ చేయడం మొదలుపెడుతుంది. అప్పుడు నొప్పులు వస్తాయి. ఇక్కడ స్థూల శరీరంలో వస్తాయి. ఎందుకంటే ఎక్కడెక్కడ సూక్ష్మ శరీరంలో అడ్డంకులు ఉన్నాయో ఆ నాడీ మండలం అసలు క్లీన్ అవుతుండగా స్థూల శరీరం లోపల నొప్పులు వస్తాయి. ఆ నొప్పులు మనం కళ్ళు మూసుకు భరించాలి, కళ్ళు తెరవకూడదు. అందుకోసం ఎంతసేపు చెప్పామండి. ఎందుకంటే ప్రత్యాహారం వస్తుంది, మనకి మూలమైన ఆహారం వస్తుంది. ఇంకా చెప్పాలంటే మన యొక్క వెన్నెముక నడును పెట్టేస్తుంది. ఎందుకంటే వెన్నెముకను ఆనుకునే ఈ నడులన్నీ ఉన్నాయని చెప్పాం. మెడన పెడుతుంది, చూసారా, ఇక్కడ ఆజ్ఞాచక్రం దాకా వస్తుంది ఈ వెన్నెముక ఇది ఫుల్గా కదా. సో మన మెదడు కంటేస్తుంది కదా, అక్కడి నుంచి వెన్నెపూసలు ఆరంభించి గుదాశయం అంటే మూలాధార దాకా వస్తున్నాయి కదా. సో ఇది క్లీన్ అవుతున్నప్పుడు మనం వచ్చే నొప్పుల్ని, ఎందుకంటే ఆ నొప్పులు మనం చేసిన కర్మని మనం అనుభవించేరాల్సిందే అండి. మనకి రెండు ఛాయిస్లు ఉన్నాయి. ఒకటి భౌతికంగా అనుభవించేసాయి, లేదా ధ్యానంలో కూర్చుని సింపుల్గా అనుభవించాయి. భౌతికంగా అనుభవించాలంటే ఏంటి? డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు వేసుకుని వాడి దగ్గర డబ్బులు ఖర్చు పెట్టి, లేదా సింపుల్గా ధ్యానంలో కూర్చుని ఒక పైసా ఖర్చు లేకుండా అనుభవించేసాయి. చాయిస్ మంది, ఏం చేస్తావు ఎలా చేస్తావు మీ ఇష్టమైనా. కానీ ఇక్కడ మనం మందులు వేసుకుని మాకులు వేసుకుని మనం కానీ అనుభవించామనుకోండి, ఏమవుతుందంటే మనం అనుభవించిన కర్మ యొక్క ఫలితాన్ని మనం పూర్తిగా అనుభవించకుండా దాన్ని మనం పోస్ట్పోన్ చేస్తున్నామండి. అంటే దూరంగా పారద్రోలుతున్నాం. అది ఏమవుతుంది? అది ఇంకో జన్మకు వస్తుంది, మళ్ళా అలా అయిపోతుంది కదా. అందువల్ల అది కాకుండా మనం వేసుకున్న మందుల వలన యాక్షన్ కంటే రియాక్షన్ ఎక్కువ ఉంది, చర్య కంటే ప్రతిచర్య ఎక్కువ ఉంటుంది.
చూసాగా మనం ఏదో తలనొప్పికి మందు వేసుకుంటే కడుపు నొప్పి వస్తుంది, కడుపు నొప్పి మందు వేసుకుంటే భుజాల నొప్పులు వస్తాయి, ఒక్కొక్క రూపు వస్తూ ఉంటుంది. ఎందుకంటే మన మూలానికి మనం మందు ఇవ్వట్లేదు. మూలం ఏమిటి? మన మూలం సూక్ష్మ శరీరం. అక్కడ మందు ఇవ్వాలి. ఒక చెట్టుకి నీళ్ళు పోయాలంటే వేరులోకి వస్తే చెట్టు మొత్తం వెళ్తుంది. అలా కాకుండా కొమ్మల మీద, రమ్మల మీద, ఆకుల మీద, పూల మీద, కాయల మీద పోసామనుకోండి ఏం వెళ్తుంది? వెళ్ళదు. సో మన మూలం ఏమిటి? మన మూలం సూక్ష్మ శరీరం, మనమై కోసం. దానికి వాళ్ళు మందు. అది కంటికి కనిపించదు. మరి కంటికి కనిపించిన దాన్ని, కంటికి కనిపించిన విశక్తి వచ్చి ధ్యానావస్థలో కూర్చుండగా క్లీన్ చేస్తుంటాం. క్లీన్ చేసినప్పుడు మనం ఆ నొప్పిని అనుభవించాలి. మెడ నొప్పులు వస్తాయి, అనుభవించాలి. వెన్ను నొప్పి వస్తుంది, అనుభవించాలి. తలనొప్పి వచ్చేస్తుంది, అనుభవించాలి. మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి విపరీతంగా, అనుభవించాలి. ఎందుకంటే మనకి ఎక్కడ ఈ మన నాడీ మండలం లోపల ఏ అడ్డంకులు ఉన్నాయి, ఎక్కడున్నా మనకు తెలియదు కదా. కానీ సూక్ష్మ విశ్వశక్తికి తెలుసు ఎక్కడున్నాయని. విశ్వశక్తి తెలియదు ఏంటి? అంతా తెలుసు, అంత వ్యాపించింది కదా. అది ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ నుంచి క్లీన్ చేస్తూ ఉంటుంది. సో ఎక్కడ నొప్పులు వచ్చినా మనం కళ్ళు మూసుకొని అనుభవించాలి. ప్రత్యాహారం మన యొక్క సూక్ష్మ శరీరానికి, నాడీ మండల వ్యవస్థకి అందుతుంది. ఈ ధ్యాన స్థితిలో ఉండేది అదే ప్రత్యాహార స్థితి. చూసారా? ప్రత్యేకమైన ఆహారం, నోటితో ఆహారం రావట్లేదు, కర్మేంద్రియాలతో తీసుకోవట్లేదు. చూసారా? మామూలుగా జ్ఞానేంద్రియాలతో తీసుకోవట్లేదు. మనసు లేని స్థితి లోపల ప్రత్యేకమైన ఆహారం సూక్ష్మ శరీరం, నాడీ మండల వ్యవస్థకు వస్తుంది. దాన్ని మనం అంగీకరించాలి. ఎందుకంటే కర్మ ఫలితాన్ని మనం అనుభవించి కానీ తీర్చుకోలేము. సో అలాగా అందువల్ల ధ్యానం వల్ల రోజు మనం ప్రతిరోజు కొంచెం ఆలోచనలైన స్థితిలో ఉన్నప్పుడే వస్తుందండి మాస్టర్. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. అందుకోసం ప్రాణాయామం గురించి చాలా ఎక్కువసేపు చెప్పుకున్నాం, ఆలోచనల స్థితి రావాలని చెప్పేసి. అందుకోసమే ఈ మనసు ఎక్కువ ఆలోచించకుండా ఉండాలని చెప్పి ఆసనాన్ని కూర్చోబెట్టాం. అందుకోసం ఆసనం నుంచి ఆరంభించాం. అదే మన క్రమం ఉండే. చూసా? ఎందుకు అలా ఆరంభించాం? ఆసనం మొట్టమొదటి శరీరాన్ని కూర్చోబెట్టాలి కదా, దాని తర్వాత మనసుని కూర్చోబెట్టాలి కదా. అప్పుడే ఏమైనా జరుగుతుంటాయి, ప్రత్యేకమైన ఆహారం వస్తుంది. సో ఇది శరీరానికి వచ్చే ప్రత్యేకమైన ఆహారం. భౌతికంగా మనం ఎలాగ నోటితో తీసుకుంటున్నామో అలాగా సూక్ష్మంగా మనకి ఆహారం వస్తుంది, ప్రత్యాహారం. చాలామంది అంటారు, అయ్యో చాలా నొప్పులు వచ్చేస్తున్నాయి, నా వల్ల కుదరట్లేదు, కళ్ళు తెరిచేస్తాడు. కళ్ళు తెరవకూడదు. కళ్ళు తెరిచారంటే ఏమవుతుంది? కళ్ళు తెరిస్తే ఎదురుగుండా ఏ దృశ్యం ఉందో దాని మీద మన యొక్క మనసు ఆలోచన చేస్తుంది. ఆలోచన చేసిందా విశక్తి కట్టయిపోతుంది కదా. విశక్తి రావడానికి ఏంటండి కండిషను? శరీరం శాంతంగా ఉండాలి, మనసు శాంతంగా ఉండాలి, బుద్ధి శాంతంగా ఉండాలి. ఎప్పుడైతే మన శరీరాన్ని, మనసుని, బుద్ధిని శాంతపరిచేసి మనం ఈ ప్రత్యాహార స్థితికి వెళ్ళాము, ఆ సమయం లోపల నొప్పులు వచ్చాయని చెప్పేసి మనం అనుభవించలేక కళ్ళు తెరిచేసాము. ఎదురుకుండా ఏం వస్తువు కనిపించిందో కంటికి ఎదురుకుండా దాని మీద మనసు ఆలోచన చేస్తుంది. ఆలోచన చేసిన మనసు పనిచేస్తుంది. మనసు పనిచేస్తుందంటే ఈ మూడిట్లో ఏది పనిచేసినా లేదా అన్ని పనిచేసినా విశక్తి కట్టయిపోతుంది. అప్పుడు ఏం ప్రయోజనం అండి? అందువల్లనే ఇది చెప్పడం జరుగుతుంది. ఇలాంటి నొప్పులు వచ్చినప్పుడు ప్రత్యాహార స్థితిలో ఉన్నాం మన శరీరంలో ఉండే రోగాలు పోతున్నాయి. దాన్ని మనం అనుభవించాలి. ఎందుకంటే ఆ కర్మను మనం మనస్ఫూర్తిగా చేసాం. మన ఇష్టం. మనకి ఇలా ధ్యానంలో సింపుల్గా అనుభవించేస్తామా, లేదా మందులు మాకులు వేసుకుని ఏడ్చుకుంటూ పోస్ట్పోన్ చేసుకుంటామా? మన ఇష్టం. ఎవరి ఇష్టం వాళ్ళది. చెప్పడం మాత్రం మన కర్మ, మన యొక్క బాధ్యత, అంతే. సో ఈ విధంగా మన యొక్క సూక్ష్మ శరీరం ప్రత్యాహారాన్ని తీసుకుని మనకి పరిపూర్ణంగా ఆరోగ్యాన్ని వస్తుందండి. ఇది మన యొక్క స్థూల శరీరం. అంటే స్థూల శరీరానికి సంబంధించి సూక్ష్మ శరీరం యొక్క అమరిక. రైట్. ఇప్పుడు మనం అది స్థూల శరీరం యొక్క కర్మేంద్రియాలకు సంబంధించి సూక్ష్మ శరీరం యొక్క కర్మేంద్రియాలు. అదే కదా కర్మేంద్రియం అంటే మనమే శరీరం చెప్పాను, నాడులు చెప్పాను, అని చెప్పాను, కొద్దిగా గ్రంథులు చెప్పాను, కొద్దిగా దానికి సంబంధించి. ఇప్పుడు మరి మనసుకి ఎలా ఉంటుంది ఆహారం? ఈ శరీరానికి అందింది ఇలాగా. ఓకే, మనసుకి ఎలా ఆహారం ఉంటుంది? మనసుకు ఆహారం అందేది మనసు అంటే ఏమిటి?
మనసుకి అది ఆహారం అవుతుంది స్థూలంగా మనకి జ్ఞానేంద్రియం ద్వారా ఉంటుంది. అవునా? మరి ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా మనకి మన మనసుకి అంటే ఇక్కడ ఏమిటంటే మాస్టర్స్, మన మనసు శాంతంగా ఉంది, పనిచేయట్లేదు. కానీ కూడా మన యొక్క మానసిక శరీరంలో ఉండే శాంతంగా ఉండే మనసుకి ఆహారం అందుతుంది. దాన్నే మనం జ్ఞానం అన్నామండి. చూసారా? సో మొట్టమొదటి ఆహారము మన యొక్క కళ్ళు, సర్వేంద్రియం నయనం ప్రధానం. మన కంటికి ఆహారం అవుతుంది. కంటికి ఆహారం అవుతుంది స్థూలంగా కంటికి ఆహారం దృశ్యాలు, వర్ణాలు, కలర్స్, ఇవన్నీ కూడా మనకి స్థూలంగా అవుతున్నాయి. మరి ఎప్పుడైతే మనం స్థూలంగా కూర్చోలేదు, మనం సూక్ష్మ శరీరంతో మనం ఉండడానికి ట్రై చేస్తున్నాం. అప్పుడు మన యొక్క కంటికి కూడా మనకి ఆహారం దొరుకుతుంది. కంటికి వర్ణాలు కనిపిస్తాయి. అరే ఈ చర్మ చక్షువులేమో మూసుకుని ఉన్నాం, కానీ మనకి దృశ్యాలు కనిపిస్తాయి, వర్ణాలు కనిపిస్తాయి, 3 కళలు కనిపిస్తాయి. ఎలాంటి కళలు కనిపిస్తాయి? మన యొక్క ఇంద్రధనస్సు ఉంది కదా, విబ్జిఆర్, వైలెట్, ఇండిగో, VIB, B అంటే బ్లూ, G అంటే గ్రీన్, Y అంటే ఎల్లో, ఆరెంజ్, రెడ్, ఇవన్నీ కనిపిస్తాయి మనకి. వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్, 7 కలర్స్ ఇవి కనిపిస్తాయి. ఈ కళ్ళు మూసుకున్నాం, కానీ మన కళ్ళు కనిపిస్తాయి. ఎలా కనిపిస్తాయి ఆ కలర్స్ అంటే మన యొక్క 3వ కన్ను ద్వారా చూస్తామండి. దాన్ని మనం ఆజ్ఞా చక్రం అంటాం. చూసారా మాస్టర్స్? మనం అనుకున్నట్టు ఈ ఒక్కొక్క జంక్షన్ దగ్గర, నాడీ మండల వ్యవస్థ దగ్గర ఒక్కొక్క భౌతికమైన అవయవం ఉంది. అంటే భౌతికమైన గ్రంథి అనుకున్నాం. ఇక్కడ ఉండేది 3వ కన్ను. దాన్ని మనం మనం చెప్తాం శివుడికి 3వ కన్ను ఉందని. అలా కాదండి, అందరికీ ఉందండి. కాకపోతే శివుడు తెలుసుకుని తాను ఎప్పుడు ధ్యాన ముద్రలో ఉంటాడు కాబట్టి, అందుకోసం చూడండి, శివుడు ఎప్పుడు ధ్యాన ముద్రలో ఉంటాడు కాబట్టి శివుడికి 3వ కన్ను మనం దృశ్య రూపంలో అంటే బొమ్మలో చూపిస్తామండి. అంటే అర్థం ఏంటి? ఎప్పుడు అతను జ్ఞానస్థితిలో ఉంటాడు. ధ్యానస్థితి, దానివల్ల వచ్చే జ్ఞానస్థితి, అందుకోసం 3వ కన్ను కదా. మనం కూడా ధ్యానం చేసామంటే మనం 3వ కన్ను ద్వారా మనం 3 దృశ్యాలు చూడొచ్చండి, జ్ఞానాన్ని సంపాదించవచ్చు. అదే జరుగుతుంది ఇప్పుడు మన జ్ఞానేంద్రియాల కంటి ద్వారా మనం 3 దృశ్యాలు చూస్తాము. ఒక్కొక్క దృశ్యం, ఒక్కొక్క వర్ణము, ఒక్కొక్క అలవేగతో ఉంటుందండి. మాస్టర్స్ ఇది కొంచెం టెక్నికల్ అయినా కూడా కొంచెం మీరు ఓపిక పట్టి నేను తెలుసుకోవాలి. ఏమిటంటే రెడ్ కలర్ కనిపించింది అనుకోండి, రెడ్ కలర్ ఈ 7 వర్ణాలు విబ్జిఆర్ ఇంద్రధనస్సులో ఉండే 7 వర్ణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వైట్ కలర్ నుంచి వస్తున్నాయండి. సూర్యరశ్మిలోంచి వచ్చే ఈ తెల్ల కిరణాన్ని మనం కానీ విభజించామంటే 7గా భాగాలు పోతుంది. అదే వైలెట్, ఇండిగో, బ్లూ, రెడ్, ఆరెంజ్ అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. అదే విబ్జిఆర్ ఇంద్రధనుస్సు యొక్క ఇది. సో ఒక్కొక్క కలరు, ఒక్కొక్క వర్ణము, ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ అంటే అలవేగత ఉంటుందండి. ఇప్పుడు ఎనర్జీ అనేది, శక్తి అనేది అలల రూపంలో ప్రయాణిస్తుందండి. అలలు ఎలా ఉంటాయండి? సముద్రంలో అలలు ఉంటాయి. ఇలా ఇక్కడ కింద నుంచి బయలుదేరి మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ అదే చోటుకు వచ్చి మళ్ళీ కింద వెళ్ళి మళ్ళీ అదే చోటుకు వస్తుంది. అదే కదా అల. సో ఇలా అలల రూపంలో శక్తి ప్రవహిస్తూ ఉంటుందండి. మనకి ఏం కనిపించినా కూడా, దృశ్యాన్ని కానీ శబ్దాన్ని కానీ ఏది జరిగినా కూడా ఆ శక్తి అంతా కూడా అలల రూపంలో ఉంటుందండి. అంటే ఒక్కొక్క అలల రూపంలో ఉంటే అలల యొక్క వేగంతో దానికి సంబంధం ఉంటుందండి. దాన్ని మనం ఫ్రీక్వెన్సీ లేదా అలల వేగము అంటాం. ఇప్పుడు మన యొక్క విద్యుత్ శక్తిని మనం తీసుకున్నాం అనుకోండి, దానికి అలల సంఖ్య అంతా 50 సైకిల్స్. అలల్ని మనం సైకిల్స్ అంటాం. సైకిల్ అంటే వృత్తం, ఒక చోట బయలుదేరి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ ఈ కింద ప్రయాణించి మళ్ళీ అదే చోటుకు వస్తుంది. అది ఒక వృత్తం, అది సైకిల్ అంటాం. అలాంటి అలలు 50 ఉంటాయి ఒక సెకండ్కి. అదే విద్యుత్ శక్తి యొక్క అలల సంఖ్య, అదే 50 సైకిల్స్ అంటాం. ఆ విధంగా ఈ శక్తి అనేది అలల రూపంలోనే ప్రయాణిస్తుంది. ఒక రెడ్ కలర్, ఎర్ర
వర్ణం మనకు తెలిసిందంటే దానికి అలల వేగం ఉంటుంది. బ్లూ కనిపించనుకోండి, దానికి అలవేగం ఉంటుంది. వైలెట్ కనిపించనుకోండి, దానికి అలవేగం ఉంటుంది. సో అందుకంటే ఎక్కువ శక్తివంతమైన అలలు ఎక్కువ ఉండే వేగంతో ఉండే శక్తి తరంగం ఏమిటంటే వైలెట్. అందుకోసమే జాతీయ వాళ్ళకి ఎక్కువగా బ్లూ కలర్ కనిపిస్తుంటుంది. ఎందుకంటే మనం ధ్యానం చేసే కొద్ది ఏమవుతుందంటే మన యొక్క అలల వేగం కూడా పెరుగుతుంది. మాస్టర్స్ ఇది ఈ మనం ధ్యానం చేస్తే మనం కాముగా కూర్చున్నాం అనుకోకండి. నేనేం చెప్పాను, మన యొక్క మనోమయ శరీరం విశక్తి తీసుకుంటుంది. శక్తి తీసుకున్న ఏదైనా సరే మామూలుగా ఉంటుందా? చూడండి, మనం ఆహారం తీసుకుంటున్నాం, శక్తి వస్తుంది, మనం కాము కూర్చున్నామా? లేదే, ఏదో పని చేస్తూనే ఉన్నాం, అంటే చలనం ఉంది, ఆ చైతన్యం ఉంది. కానీ ఇప్పుడు ధ్యానంలో వచ్చి కూర్చున్నప్పుడు మన యొక్క సూక్ష్మ శరీరం శక్తి తీసుకుంటుంది. మరి అది మామూలుగా ఉంటుందా? అదేం చేస్తుంది? సూక్ష్మ శరీరాన్ని ఉత్తేజపరుస్తూ ఉంటుంది. దాని శక్తి వస్తుంది. శక్తి వచ్చినప్పుడు ఏమవుతుంది? అది మిగతా ఈ విశ్వంలో ఉండే మిగతా శక్తి తరంగాల్ని అది గ్రహిస్తూ ఉంటుంది. ఆ విధంగా మన యొక్క మెడిటేషన్ చేసేకొద్ది శక్తి తరంగాలు అంటే సూక్ష్మ శరీరం శక్తిని పుంజుకుంటూ ఉంటే ఆ సూక్ష్మ శరీరం ఎంత అలల వేగం ఉండే శక్తిని పుంజుకుంటుందో ఆ అలల వేగం ఉండే శక్తి తరంగాలు ఉండే సమాచారం మొత్తం మనకి అందివ్వబడుతుందండి. అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. కంటి ద్వారా దృశ్యం కనిపించిందంటే రెడ్ కలర్ కనిపించిందంటే రెడ్ కలర్ కంటే చాలా తక్కువ అలల వేగంలో ఉంటుంది. అందువల్ల మొట్టమొదటి రెడ్ కనిపిస్తుంది. కొంత బ్లూ కనిపిస్తుంటుంది. చూసారా, VIBGAOR వైలెట్, ఇండిగో. వైలెట్ అన్నిటికంటే టాప్ మోస్ట్, దాంట్లో కొంచెం తక్కువ ఉండే అలల వేగం ఫ్రీక్వెన్సీ ఇండిగో. అంటే దానికంటే కొంచెం తక్కువ ఉండే బ్లూ, దానికంటే కొంచెం తక్కువ అలల వేగంలో ఉండేది గ్రీన్, దానికంటే కొంచెం తక్కువ అలలో ఉండేది ఎల్లో, దానికంటే కొంచెం తక్కువ అలల వేగంలో ఉండేది ఆరెంజ్, దానికంటే తక్కువ అలల వేగం ఉండేది రెడ్. ఇలాగా మనం ధ్యానం చేస్తూ ఉంటే మన సూక్ష్మ శరీరం శక్తి తరంగాన్ని పొంది మన యొక్క ఆజ్ఞా చక్రం మూడో కన్ను ద్వారా, ఈ కళ్ళతో మనం చూడలే ఉండవు, మూడో కన్ను ద్వారా మనం ఎన్నో దానికి ఎంత దూరం మన యొక్క అలల వేగం పెరిగిందో ఆ అలల వేగానికి సంబంధించి అన్ని సమాచారాల్ని మనం మనసుకి మనకి సమాచారం అంతుంది చెప్పాను నేను. ఎలాగా జ్ఞానేంద్రియాల ద్వారా అంతుంది. సో సూక్ష్మంగా ఉండే జ్ఞానేంద్రియాలు, అదే సూక్ష్మంగా ఉండే కన్ను, ఇక్కడ కంటికి కనిపించదు. అది ఎక్కడుంది? అది మన యొక్క మానవ శరీరంలో ఆజ్ఞా చక్రం అని చెప్పాను, దానికి సంబంధించింది అక్కడ. ఆ విధంగా మనం సమాచారం తీసుకుంటామండి సూక్ష్మంగా. ఇంకా మెల్లగా ఇంకా కొంచెం మనం ధ్యానం చేస్తుంటే మన యొక్క అలల వేగం ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. మొట్టమొదటి కలర్స్ కనిపిస్తాయి. కలర్స్ నుంచి మెల్లగా దృశ్యాలు కనిపించడం మొదలు పెడతాయి. అంటే దృశ్యాలు కలర్ల యొక్క అలల అంటే ఎక్కువగా ఉంటాయి. అందుకోసం మన యొక్క సూక్ష్మ శరీరం శక్తిని పుంజుకుంటూ ఉంటుంది. అప్పుడు దృశ్యాలు కనిపిస్తాయి. అడవులు, సముద్రాలు, ఎక్కడికో అమెరికాకి పోయినట్టు అమెరికా ఉండే దృశ్యాలు, చంద్రుడి మీద దృశ్యాలు ఇలా కనిపిస్తుంటాయి. చూసారా మాస్టర్? సో శరీరం, సూక్ష్మ శరీరం శక్తి ఎక్కువ కలిది. అది ఈ సూక్ష్మంగా ఉండే కంటి ద్వారా ఈ దృశ్యాలు కనిపించడం మొదలు పడతాయి. మనకి తొందరగా ఎక్కువ మందికి జీసస్ క్రీస్తు కనిపిస్తాడు, సాయిబాబా కనిపిస్తాడు. ఎందుకంటే ఈ జీసస్ క్రీస్తు, సాయిబాబా అనే వాళ్ళ యొక్క ఆత్మలు తక్కువ అలల వేగంలో ఉంటాయి ఈ ప్రపంచంలో, ఈ విశ్వం లోపల. అందువల్ల మనం ధ్యానం చేస్తూ ఉండగా మన యొక్క సూక్ష్మ శరీరం అలల వేగం పెరిగి ఎప్పుడైతే జీసస్ క్రీస్తు యొక్క అలల వేగానికి మనం అందుకుంటామో అప్పుడు జీసస్ క్రీస్తు మనకు కనిపిస్తాడు. ఇంకా కొంచెం వచ్చేటప్పటికి మనకి సాయిబాబా కనిపిస్తాడు. సాయిబాబా కూడా అదే అటువంటి అలల వేగంలో ఉంటాడు. అందుకు సాయిబాబా తొందరగా కనిపిస్తాడు. చూసారా? ఇంకా మనం ధ్యానం చేస్తుంటే ఇంకా మనకి ఎలా రెడ్ నుంచి మనం వైలెట్ దాకా వెళ్తాము, మనకు అలవేగం పెరిగేది. ఇంకా మనం ధ్యానం చేస్తుంటే ఇంకా మన మహాత్ముడు కృష్ణుడు కనిపిస్తాడు. కృష్ణుడు అలవేగం ఇంకా ఎక్కువ, రెడ్ నుంచి వైలెట్కి వెళ్ళినట్టు. వ్యాసుడు కనిపిస్తాడు, శివుడు కనిపిస్తాడు, వెంకటేశ్వర కనిపిస్తాడు.
చూసారా? ఇలాగా మన యొక్క సూక్ష్మమైన కంటి ద్వారా, మూడో కంటి ద్వారా మనము సూక్ష్మ శరీరానికి, మానసిక శరీరానికి మనం జ్ఞానాన్ని అందిస్తాం. స్థూల శరీరానికి కళ్ళు తెరుచుకుని ఎలా చూస్తామో అలాగా సూక్ష్మ శరీరం యొక్క కంటి ద్వారా, మూడో కంటి ద్వారా, జ్ఞాన నేత్రం ద్వారా మనం జ్ఞానాన్ని పొందుతాం. అదే మన వేమన చెప్పాడు, ఈ కనులతో నిన్ను ఎటులు చూడగవచ్చు, చూచు కనులు వేరు చూపు వేరు, చూపులోన ఉంచి చూడంగా వలయురా విశ్వదాభిరామ వినురవేమ. ఈ కళ్ళు అంటే ఈ చర్మనేత్రాలతో నిన్ను ఎటులు చూడగవచ్చు. నేనంటే మన యొక్క విశ్వం గురించి జ్ఞానాన్ని, మన యొక్క ఆత్మ యొక్క ఈ సూక్ష్మ శరీరం అని చెప్పాను కదా. ఈ సూక్ష్మ శరీరం అంటే కదలాలి కదా, శక్తి కావాలి కదా. ఆ శక్తి ఎవరు ఇస్తారు? ఆత్మ శరీరం వస్తుంది. అది ఏంటి అలా కనెక్షన్ వస్తుంది. ఓకే. సో ఈ స్థూల శరీరంలో ఉండే కళ్ళతో మనం చూడలేము నాయన, నిన్ను గురించి తెలుసుకోలేము. అంటే ఆత్మజ్ఞానాన్ని మనం తెలుసుకోలేము. ఈ కనులతో నిన్ను ఎటులు చూడగవచ్చు, చూచు కనులు వేరు చూపు వేరు. చూసే కన్నులు వేరు అంటే మూడో కన్ను, చూపు వేరు అంటే ఈ కళ్ళతో చూసే చూపు కాదు, ఈ కళ్ళతో చూసే చూపు. చూపులోన ఉంచి చూడంగా వలయురా అంటే లోపలి కన్ను, అదే మూడో కన్ను. విశ్వదాభిరామ వినురవేమ. ఈ విధంగా మనం మన యొక్క లోపలి అంతరింద్రియం తోటి మనం ఎంతో జ్ఞానాన్ని పొందుతాం. మొట్టమొదట మనం లోపల మూడో కన్ను మసక కనిపిస్తుంది. ఎందుకంటే మన యొక్క అభ్యాసానికి తగ్గట్టు అలల వేగం అంతే ఉంటుంది, ఫ్రీక్వెన్సీ అంతే ఉంటుంది. మన సూక్ష్మ శరీరానికి మనం పూర్తిగా అందుకోలేము. కానీ మెల్లగా మనం విడవకుండా మనం ధ్యానం చేస్తూ ఉన్నామంటే అప్పుడు మూడో కన్ను పూర్తిగా తెరుచుకుంటుంది. రెప్పలు పూర్తిగా తెరుచుకుంటాయి, క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. చూసారా మాస్టర్స్? సో కంటి ద్వారా, మూడో కంటి ద్వారా, సూక్ష్మ నేత్రం ద్వారా, ఆజ్ఞాచక్రం ద్వారా అది యాక్టివేట్ అవుతుంది. సాధారణంగా వచ్చే విషయం ఆజ్ఞాచక్రం యాక్టివేట్ చేస్తుంది. అది పాజిటివ్ నెగిటివ్ అని చెప్పాను కదా. మళ్ళీ ఇది పాజిటివ్ నెగిటివ్ విశ్వచక్రంగా వస్తుంది. అలాగే శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. సో మనం చేసే కొలది మొట్టమొదట మనకి యాక్టివేట్ అయ్యేది ఆజ్ఞాచక్రం. దానివల్ల మనకి ఎంతో జ్ఞానం వస్తుంది. ఈ విధంగా మనస్సు మనస్సులో ఉండే జ్ఞానేంద్రియాల ద్వారా, కంటి ద్వారా మనకి ఈ జ్ఞానం అందిపడుతుంది. ప్రత్యేకమైన ఆహారం ఈ కంటితో చోట్ల చూడండి, ఈ కంటితో మనం చూసి ఎంజాయ్ చేయగలం. ప్రత్యేకమైన ఆహారం. మొట్టమొదటి ప్రత్యాహారం ఏంటి? స్థూల శరీరానికి ఆహారం ఇలా నోటి ద్వారా తీసుకుంటున్నాం. కానీ సూక్ష్మ శరీరంలో ఉండే నాడి మండల వ్యవస్థలో ఉండే ఆ చక్రాల ద్వారా మనం ఆహారం తీసుకుంటాం. అది మన ఆరోగ్యాన్ని పొందుపరుస్తుంది. అది స్థూల శరీరానికి, సూక్ష్మ శరీరం యొక్క వ్యవస్థ యొక్క కర్మేంద్రియాలు జరిగే ఆహారం, ప్రత్యాహారం. అది నోటితో రాదు, బ్రహ్మానందం గురించి వస్తుంది. ఆ విధంగా మనసుకి లభిస్తోంది ఆహారం. సరే, మొట్టమొదటి కంటికి సర్వేంద్రియ జ్ఞానం ప్రధానం కాబట్టి దాని తర్వాత ఆజ్ఞాచక్రం నుంచి మనకి ఆహారం లభిస్తుంది కంటి ద్వారా. మాస్టర్స్, ప్రత్యాహారం మామూలుగా ఆహారం కాదు కదా, ప్రత్యాహారం. చూసారా? కూర్చుని చోట నుంచి మనం చూస్తాను నేను. అది ఓకే మాస్టర్స్, నేను ఈరోజు ఇక్కడికి క్లోజ్ చేస్తాం. మిగతాది మనం వచ్చే సెక్షన్లో మనం ఇంకా కొంచెం విస్తారంగా తెలుసుకుందాం మిగతా విషయాలు. సో ప్రత్యాహార స్థితిలో ఉన్నాం మనం. ఓకే మేడం, నేను ఈరోజు కంప్లీట్ చేస్తున్నాను. ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి.